భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 22% సిజేరియన్ నడుస్తున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్లో అది 60% సిజేరియన్స్ నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ట్రిపుల్ టు ది WHO రేంజ్ యాక్చువల్లీ. ఈ స్థాయిలో సిజేరియన్లు జరగడానికి గల కారణం ఏందని మీరు భావిస్తున్నారు? సిజేరియన్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, పేషెంట్ వైపు నుంచి భయం ఉండడం. గైనకాలజిస్ట్ డాక్టర్లకైనా సిజేరియన్ చేయడం అనేది అసలు ఈజీయే కాదు. చాలామంది అనుకుంటారు ఆపరేషన్ చేయడం చాలా ఈజీ డాక్టర్ కానీ దీంట్లో ఒక చాలా టీమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రిస్క్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అనస్థీషియా రిస్క్లు ఉంటాయి మనం సర్జరీ చేసేటప్పుడు. సో డాక్టర్ గారు, అంటే మీకు ఒక 2 దశాబ్దాల పైగా అనుభవం ఉంది కాబట్టి ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి తేడా చెప్పండి. నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్, ఎందులో ఏ ప్రయోజనాలు ఉంటాయి, ఎందులో ఏ డ్రాబ్యాక్స్ ఉంటాయి? నార్మల్ డెలివరీలో ఖచ్చితంగా బేబీ పాస్ అయ్యే దారి ద్వారా చాలా ఇమ్యూనిటీ వస్తుంది. అది డెఫినెట్లీ అడ్వాంటేజ్. అది మనం దేంతోటి రీప్లేస్ చేయలేము. రెండో అడ్వాంటేజ్, నార్మల్ డెలివరీ అయినప్పుడు న్యాచురల్గా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. కొన్ని అడ్వాంటేజెస్ కూడా సిజేరియన్ సెక్షన్లో ఉంటాయి. లైక్ ప్లాన్డ్గా టైం ప్రకారం చేస్తాం. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు, హార్ట్ డిసీజ్, మనం నార్మల్ ట్రై చేయలేని కేసులు, వాళ్ళకి సిజేరియన్ చేసినప్పుడు మనము బ్లడ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కానీ, హార్ట్ స్పెషలిస్ట్ని పక్కన ఉంచుకొని చేయడానికి కానీ ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సిజేరియన్ చేయడంలో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లో రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సిజేరియన్ చేయడంలో ఏ అడ్వాంటేజ్ ఉండదు. అంటే ఒక సాధారణమైన ప్రెగ్నెన్సీ ఎప్పుడు రిస్క్ ప్రెగ్నెన్సీగా మారుతుంది? నెలలో 1 kg పెరగాలి యాక్చువల్లీ. సో సడన్గా 4 kg వెయిట్ పెరిగినా, ఇంతకుముందు మెట్లు ఎక్కడం ఈజీగా ఎక్కేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయాసపడుతున్నారు, గుండె దడ వస్తుంది, అట్లా వచ్చినా, సడన్గా ఒకరోజు కాళ్ళు చేతులు మొహం వాపులు వచ్చినా, బాడీ మీద ర్యాషెస్ వచ్చినా. ముఖ్యంగా మనం ఎక్కువ రైస్ తినే కల్చర్లో ఉన్నాం కాబట్టి మనకి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అంటే ఈ నేపథ్యంలో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ 100 మంది పేషెంట్లో ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉంటాం? జెస్టేషనల్ డయాబెటీస్ చాలా ఎక్కువ అయిందండి. ఒకప్పుడు 100లో 5 అని చెప్పేవాళ్ళము, ఇప్పుడు ఆల్మోస్ట్ 100లో 20 మంది 25 మందికి చూస్తున్నాము. దీనికి మెయిన్ కారణము, మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు తల్లి బిడ్డ ఇద్దరికీ తినాలి అనేది ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ నుంచే. దానివల్ల అధిక బరువుకి వెళ్ళిపోయినప్పుడు షుగర్ రావడం, బీపీ రావడం 7వ నెలకి చాలా కామన్గా చూస్తున్నాం. సో ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తిననవసరం లేదు, ఒకళ్ళకే తినాలి. అట్ ద సేమ్ టైం కరెక్ట్ ప్రపోర్షన్లో తినాలి. ఉమ్మ నీరు సడన్గా లీక్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో దానికి గల కారణాలు ఏంటి? దాన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందా? ఉమ్మనీరు అనేది బేబీ పాస్ చేసే యూరిన్, బేబీ పాస్ చేసే సలైవా, ఇదేనమాట. ఉమ్మనీరు లీక్ అవ్వడం అనేది మామూలుగా 9th మంత్లో నార్మల్గా జరుగుతుందండి. రొటీన్గా లేబర్ స్టార్ట్ కూడా అలానే అవ్వచ్చు. కానీ చాలామంది 7వ నెల 8వ నెలలోనే ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది మెడిసిన్ బిల్ 5,000, కరెంటు, పాలు, బిల్లు, మెడికల్ బిల్. అరే ఆపు, అనవసరంగా కొని చచ్చా ఈ హార్మోనియం పెట్టే. ఏ నాన్న, ప్రతి నెల 5,000 మెడికల్ బిల్లా? అవునమ్మా, ప్రతి నెలా కొనాల్సిందే. ఈ మెడికల్ బిల్ తగ్గించే మార్గమే లేదా ఏంటి? మెడ్ ప్లస్ యాడా? మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ భావన గారు. సో 2 దశాబ్దాలకు పైగా గైనకాలజీ విభాగంలో అనుభవంతో పాటు ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీని తను నిర్వహించారు. సో తను అడిగి యాక్చువల్గా ఈ ముఖ్యంగా గైనకాలజీ ఆబ్స్టెట్రిషియన్గా తనకున్న అనుభవం, అదే రకంగా తను యూకేలో చేసిన కోర్సు, అదే రకంగా అంటే మెడికో లీగల్ కేసులు పడకుండా ఒక డాక్టర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను డాక్టర్ గారిని తెలుసుకుందాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. సో మేడం, సాధారణంగా మనకు యాక్చువల్గా అంతకుముందు ఈ మెటర్నల్ డెత్స్ అనేది చాలా అధికంగా ఉండేటి. యాక్చువల్గా అంటే 1,00,000 జనాలకు చూస్తే ఆల్మోస్ట్ అంటే ఒక 90 ఉండేది, అది తెలంగాణలో 43కి వచ్చినది. సో ఈ మెటర్నల్ డెత్స్ తగ్గడము, దీన్ని మీరు అంటే గత 23 సంవత్సరాలుగా ఏ రకంగా చూస్తూ వచ్చారు? సో
ఈ అభివృద్ధికి కానీ సో ఈ కాలానుగుణ అభివృద్ధికి కానీ అంటే కారణాలు ఏంటి? సో మీ ప్రాక్టీస్‌లో మీకు ఇవి కనిపించాయా? డెఫినెట్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. లాస్ట్ 10 ఇయర్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయింది మెడికల్ హెల్త్ కేర్‌లో. మన తెలంగాణలో కూడా చాలా సార్లు ఇంతకుముందు మెటర్నల్ డెత్స్ అంటే మెటర్నల్ మార్టాలిటీ ఎక్కువ ఉన్నది అన్న ఉండేది. ఇప్పుడు బాగా తగ్గింది. ఆల్మోస్ట్ లక్షలో 80, 90 వరకు తగ్గిపోయిందనమాట. అది తగ్గడానికి చాలా టీమ్ వర్క్, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చాలా యూజ్ అయ్యాయి. ఒకటేంటంటే ఇప్పుడు లాస్ట్ డికేడ్‌గా ఒక 10, 15 సంవత్సరాలుగా డెలివరీలన్నీ హాస్పిటల్‌లోనే అవ్వాలి అన్నట్టుగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. రకరకాల స్కీమ్స్ అవి పెట్టినందువల్ల మన రూరల్ వుమెన్ అందరూ ప్రెగ్నెంట్ వాళ్ళు ఇంతకుముందు మంత్రసానుల దగ్గర ఇంట్లోనే డెలివరీలు అయ్యి, రక్తస్రావం ఎక్కువ అయ్యి లేదా ఇన్ఫెక్షన్స్ అయ్యి చనిపోవడం అనేది ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే హాస్పిటల్‌లో డెలివరీ అవుతున్నారో డాక్టర్స్ ఉంటున్నారు, టీమ్, నర్సెస్, స్పెషాలిటీ డాక్టర్స్ ఇట్లా రకరకాల డాక్టర్స్ అవైలబుల్ ఉన్నందువల్ల పర్టికులర్ కేస్‌లో ఏం ప్రాబ్లం ఉందని ముందే ఐడెంటిఫై చేసి దాన్ని కాంప్లికేషన్ కాకుండానే ట్రీట్ చేస్తున్నారు. అందుకని మనం తల్లి ప్రాణాలు సేఫ్‌గా కాపాడగలుగుతున్నాము. అండ్ ఈ హాస్పిటల్ డెలివరీలు అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఏ ఆహారం తీసుకోవాలి, ప్రెగ్నెంట్ పీరియడ్ అంతా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, డెలివరీకి ఏ టైంకి రావాలి, డెలివరీ అయ్యాక ఏం కేర్ తీసుకోవాలి చెప్పడం వల్ల ఇప్పుడు ఈ మెటర్నల్ మోర్టాలిటీ బాగా తగ్గింది. మీరు అంటే ఇప్పుడు ఈ గైనకాలజీ విభాగాన్ని ఎంచుకోవడం కోసం కావచ్చు, లేదా ఈ అంటే లండన్‌లో ఈ ఆబ్స్టెట్రిషియన్‌కి సంబంధించిన కోర్సులు చేయడం కోసం కావచ్చు, అంటే గైనకాలజీకి సంబంధించి వృత్తిని ఎంచుకోవడానికి అంటే మీకు కారణమైనది ఏంటి? మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి? సో అదే రకంగా సో అంటే ఎప్పుడు మీరు బాగా సంతృప్తి చెందారు ఒక గైనకాలజిస్ట్ అయినందుకు? సో అంటే ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు కానీ, లేదా ఒక క్రిటికల్ కేసును డీల్ చేసినప్పుడు కానీ మీకు ఎప్పుడు బాగా సంతృప్తి అనిపించింది? సో మీరు కేవలం గైనకాలజీని ఎంచుకోవడం గల కారణాలు ఏంటి? మామూలుగా అందరం పీజీలో ఈ సబ్జెక్ట్ తీసుకోవాలని అనుకుంటాము, మెడిసిన్ అని, గైనక్ అని. బట్ బిగినింగ్ నుంచి ఈ ఆబ్స్టెట్రిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎంబీబీఎస్ కాలంలో చూసినప్పుడు డెలివరీలు అవ్వడం, ఇద్దరు ప్రాణాలని మనమే మేనేజ్ చేసి కాపాడడం అనేది కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. కాకపోతే చాలాసార్లు ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత హై రిస్క్ ఆబ్స్టెట్రిక్స్ ఎక్కువ చూస్తున్నాము. అంటే ప్రెగ్నెంట్లో వచ్చే కాంప్లికేషన్స్ని డీల్ చేయడము, లోపల బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ని డీల్ చేయడము, చాలా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ వచ్చింది ఇప్పుడు. సో ప్రతిరోజు ప్రాక్టీస్లో మనం చూసే కేసుల్ని డీల్ చేయడం, వాటిని ట్రీట్ చేయడం వల్ల హ్యాపీనెస్ వస్తుంది. కానీ కొన్ని కేసులు వచ్చినప్పుడు కొంచెం మనకు కూడా భయం వేస్తుంది. ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి ఎట్లా ముందుకు వెళ్తుంది, సక్సెస్ఫుల్గా హెల్తీ బేబీని మనం ఎలా ఇవ్వగలుగుతాము అని. అలాంటప్పుడు మనకు తెలిసిన పద్ధతులు మనం ఎవిడెన్స్ బేస్డ్గా అంటే రీసెర్చ్లో ఏమున్నది అట్లాంటి రేర్ కేసులు వచ్చినప్పుడు నలుగురు డాక్టర్స్, స్పెషాలిటీ టీమ్స్ అందరితో మాట్లాడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బేబీతో ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మేము ఒక బేబీని డిశ్చార్జ్ చేసాం రెయిన్బో సికింద్రాబాద్ నుంచి. బేబీ ఆల్మోస్ట్ వాళ్ళది మేనరికం మ్యారేజ్. చాలా ఏళ్ళగా పిల్లలు అవ్వలేదు. 10 ఇయర్స్ మ్యారేజ్ అయింది. ఇంతకుముందు 4-5 సార్లు గర్భస్రావాలు అయ్యాయి. ఒకసారి బేబీ ఫుల్ టర్మ్ పుట్టి తర్వాత 1 వీక్లో చనిపోయింది. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా హోప్ తగ్గిపోతుంది, ఇంకా వస్తుందా ప్రెగ్నెన్సీ, అసలు మనకి బేబీ ఉంటుందా అని. అలాంటి పేషెంట్స్ ఎప్పుడైతే మంచి కేర్లోకి వస్తారో, కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్స్ తోటి మనం వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్ బేబీని ఇస్తామో అప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. బట్ ఈ పర్టికులర్ కేసు యాక్చువల్లీ 6వ నెలలో కూడా ఒకసారి అబార్షన్ అయిన కేసు. మన దగ్గర ట్రీట్మెంట్ తోటి వాళ్ళు కన్సీవ్ అయ్యారు, 8వ నెల దాకా వచ్చారు. కానీ బేబీ వెయిట్ ఓన్లీ 700 grams ఉండింది. అప్పుడు బ్లడ్ ఫ్లో ప్రాబ్లం వల్ల మనం డెలివరీ చేయాల్సి వచ్చింది. బట్ వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఫెయిత్ గాడ్ మీద ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి అనిపిస్తుంది. వాళ్ళు 72 days బేబీ ఎన్ఐసిలో ఉండి లాస్ట్ వీక్ డిశ్చార్జ్ చేశారు ఆఫ్టర్ ఇట్ టర్న్ 1.8. ఇప్పుడు ఆ బేబీని వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు చూస్తే ఓకే, ఇట్స్ గుడ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎనీమియా చూస్తే ఆల్మోస్ట్ ఒక 50%
పైగా మహిళలకు ఎనిమియా ఉన్నట్టు తెలుస్తుంది. అదే రకంగా ఇది ఎన్నోసార్లు మీరన్న మెటర్నెట్ మృతికి కూడా కారణమవుతుంది కదా. సో అంటే ఈ స్థాయిలో ఎనిమియా పెరగడం గల కారణం ఏంటి? ఆహారం విషయంలో కావచ్చు, జీవనశైలి విషయంలో కావచ్చు, మనం ఎలాంటి మార్పులు తీసుకోవాలి? ముఖ్యంగా అంటే టైట్నెస్ వచ్చింది అని చెప్పేసి దాని ప్రారంభ సంకేతాలను కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా. సో ఏ సైన్స్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి? ఎనీమియా అనేది చాలా ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి. చిన్న పాప ఇప్పుడు జస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన 11 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లల్లో చూస్తున్నాము. టీనేజ్లో హెవీ పీరియడ్స్ తోటి ఎనీమియా వచ్చిన వాళ్ళని చూస్తున్నాము. అలానే మ్యారేజ్ అయ్యి పిల్లలు కాలేక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో అండ్ ప్రెగ్నెంట్లో ఇట్లా 4 ఏజ్ గ్రూప్స్లో చూస్తున్నాం. మెయిన్గా మనం యంగ్ ఏజ్ నుంచే అంటే టీనేజ్కి ముందు నుంచే వాళ్ళకి కరెక్ట్గా ఆహారం తీసుకునే పద్ధతులు అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మా దగ్గరికి మళ్ళాగు మదర్స్ వస్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి. అప్పుడు వాళ్ళతోటే వీళ్ళ పిల్లల న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేయడం. అండ్ టీనేజ్లో హెల్త్ హ్యాబిట్స్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. మనం తినేవన్నీ ఎక్కువ ఈ మైదా ప్రొడక్ట్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్, ఫ్రోజన్ తింటున్నందువల్ల వాటిలో పోషకాహారాలు ఏమి ఉండట్లేదు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఇవన్నీ తక్కువే ఉంటాయి. కానీ అవి తిన్నందువల్ల వీళ్ళకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి చాలామంది దాన్నే డిపెండ్ అవుతున్నారు. సో ఓవర్ ఇయర్స్ అంటే ఇప్పుడు 12-13 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది రేపు మ్యారేజ్ అయ్యి పిల్లలు టైంకి బయటపడుతున్నాయి అన్నీ. సో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడం అంటే నీరసం అనేది ఒకటి ఉంటుంది, ఇంట్రెస్ట్ లేకపోవడం పనులు చేయడంలో, వీక్గా ఉండడము, మెట్లు ఏమన్నా ఎక్కితే ఆయాసం రావడము, ఈ మట్టి పైకా అంటారు, మట్టి, ఉప్పు, చాక్ పీసులు అవి తినాలనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అవి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి బ్లడ్ ప్రొఫైల్ అంటాం, ఐరన్ లెవెల్ ఎంత ఉంది అన్నీ చేయించుకుంటే ఎర్లీగా జస్ట్ డైట్ తోటి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఎర్లీగా డిటెక్ట్ అయితే, కొంచెం లేట్ అయితే ఐరన్ ట్యాబ్లెట్లు, సిరప్లు అవి ఇస్తాము. బట్ ప్రెగ్నెంట్కి ముందే ఇవన్నీ చూసుకున్నందువల్ల మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ, హెల్తీ బేబీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళతోటే కాకుండా ఇంకేదన్నా కంప్లైంట్స్ తోటి లైక్ వ్యాక్సినేషన్కి వస్తారు పీడియాట్రిషియన్స్ దగ్గరికి, అలా వచ్చినప్పుడు గర్ల్ చైల్డ్కి ఎనీమియా ఇవన్నీ ఆలోచించి ట్రీట్ చేస్తే మనకి వాళ్ళు ప్రెగ్నెంట్లో ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, అంటే మీరు ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత లండన్ వెళ్ళారు కదా. సో మీ విభాగానికి సంబంధించి ఫెలోషిప్ చేయడానికి అక్కడ అంటే మీకు లండన్లో మీరు చేసిన ఫెలోషిప్ ఏంటి? సో మీ వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి ఆ కోర్సు, ఆ ట్రైనింగ్ ఏ రకంగా ఉపయోగపడ్డది? అదే రకంగా అక్కడ ఉన్న విధానాలు అంటే గర్భిణి చూసే విధానాలు ఏంటి, ఇక్కడ విధానాలు ఏంటి, ఎటువంటి అత్యుత్తమ విధానాలని మనం అవలంబిస్తే ఇంకా మనం కేర్ను పెంచే అవకాశం ఉంది? చాలా వరకు ఇప్పుడు యుఎస్, యూకేలో అడ్వాన్స్డ్ ఫీటల్ మానిటరింగ్ అంటే బేబీ హార్ట్ బీట్ని మానిటర్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి మన దగ్గర కూడా వచ్చేస్తున్నాయండి. కాకపోతే ఈ ఎంఆర్సిఓజీ అనేది చేసినప్పుడు ఏంటంటే పేషెంట్ని ఒక పేషెంట్ లాగా కాకుండా హోల్గా చూడడం, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, వాళ్ళ పాస్ట్ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ అవన్నీ ఎలా సమకూర్చుకొని ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మాకు బాగా అర్థమవుతుంది. జస్ట్ వచ్చారు అంటే ప్రెగ్నెన్సీ ట్రీట్ చేసామా, మందులు ఇచ్చామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా షేర్డ్ డెసిషన్ మేకింగ్, అంటే వాళ్ళకి మనం అన్నీ చెప్పడం, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఒపీనియన్ మనం కనుక్కోవడం, ఇద్దరు కలిసి డిస్కస్ చేశాక ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది చెప్పడం, అండ్ పేషెంట్కి అన్ని రైట్స్ ఉండడం అనేది బయట కంట్రీస్లో మనం వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ అది చాలా అవసరం. ఇప్పుడు భారతదేశంలో కూడా చాలా మటుకు పేషెంట్స్ అందరూ గూగుల్, యూట్యూబ్ వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. కానీ రైట్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మనకు అవసరము, ఏది మనకి సూట్ అవుతుంది అనేది మాత్రం ఇంకా కొంచెము నాలెడ్జ్ రావాలన్నమాట. ఇవన్నీ ఈ డిగ్రీలు, ఈ కోర్సులు చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఎలా బెటర్గా పేషెంట్ని ట్రీట్ చేయొచ్చు, ప్రాబ్లం కాకముందే ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలా తెలియజేయొచ్చు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అర్థమయ్యే విధానంలో అలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఓకే ఇది రీజన్ కదా అని వినడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇదే ట్రీట్మెంట్ తీసుకోండి అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈ రోజుల్లో అయితే చాలా కష్టం ఉంది. మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి, చాలా టైం తీసుకోవాలి. ఎనీమియా
బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో అయితే జస్ట్ మనము మీకు బీపీ ఉంది, బీపీ మందులు వేసుకోండి అంటే చాలామంది వినకపోవచ్చు. సో ఇలాంటి ట్రైనింగ్ కోర్సులో ఏంటంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఆ విధంగా చెప్పినందువల్ల వాళ్ళు అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, కాంప్లికేషన్స్ లేకుండా. అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అంటే ఆల్మోస్ట్ ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ మెషినరీ బాగుంది అక్కడ, ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు వరల్డ్ ఓవర్ కూడా ఏఐ బేస్డ్గా వచ్చింది అనాలిసిస్ చేయడము. ఈ సిటీజీ అని ఉంటుంది, బేబీ హార్ట్ బీట్ మానిటరింగ్, దాన్ని అనాలిసిస్ చేయడము. అవన్నీ అక్కడ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి అర్థమయ్యేటట్టు చేస్తారు. సో దట్ ఆ డాక్టర్ ఆ పేషెంట్కి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా మీరు ఇంకేమైనా ప్రొసీజర్స్ చూసారా మేడం? అంటే గర్భిణీలు 9 నెలల కాలంలో వాళ్ళ విధానాలు కానీ, అదే రకంగా వైద్య విధానాలు కానీ, సో అంటే లండన్లో ఎలా ఉన్నాయి, భారత్లో ఎలా ఉన్నాయి, ఇంకేమైనా మనం మార్పులు చేసుకుంటే మన స్థాయిని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ అన్నిట్లో ఆ ఫెసిలిటీస్ వచ్చాయండి. వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని ప్రొసీజర్స్ ఎక్స్ట్రా చేస్తారు, అంటే పేషెంట్ కన్సెంట్ తోటే చేస్తారు. లైక్ ఫీటల్ బ్లడ్ శాంప్లింగ్ అనేది రొటీన్గా చేస్తారు. డెలివరీ అవుతున్న టైంలో బేబీ తల దగ్గర చిన్న బ్లడ్ శాంపిల్ తీసి ఇంకా మనం వెయిట్ చేయొచ్చా నార్మల్కి లేదా అనేది, అలాంటి ప్రొసీజర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కొన్ని చోట్ల, అందరి దగ్గర అవైలబుల్ లేవు. అలాంటివి చేయడానికి మన పాపులేషన్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, అండర్స్టాండ్ చేసుకోవడం జరగాలి. అవి కూడా ఇంకా ఎక్కువ కనుక చేయగలిగితే మనం నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఇంకా పెంచే అవకాశం చాలా ఉంది. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 22% నార్మల్ అంటే ఇది సిజేరియన్ నడుస్తున్నాయి. ఏపీలో చూస్తే 40%, అదే రకంగా తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్లో అది 60% సిజేరియన్స్ నడుస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ట్రిపుల్ టు ది WHO రేంజ్ యాక్చువల్లీ. సో అంటే ఈ స్థాయిలో సిజేరియన్లు జరగడానికి గల కారణం ఏందని మీరు భావిస్తున్నారు? సో అంటే ఎవరైనా తల్లిదండ్రులు లేదా గర్భిణులు వచ్చినప్పుడు మీరు కౌన్సిల్ చేసే విధానం ఎట్లా ఉంటుంది? సిజేరియన్ సెక్షన్ రేట్ ఖచ్చితంగా ఎక్కువ ఉందండి. గవర్నమెంట్ కూడా చాలా ఆడిట్స్ చేస్తుంది ఇప్పుడు, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా హాస్పిటల్స్ అన్నిటిలోనూ. వీటన్నిటికి కారణం ఏంటంటే ఎలా తగ్గించాలి అనే ఉద్దేశం గవర్నమెంట్దైనా. గైనకాలజిస్ట్ డాక్టర్లకైనా సిజేరియన్ చేయడం అనేది అసలు ఈజీయే కాదు. చాలామంది అనుకుంటారు ఆపరేషన్ చేయడం చాలా ఈజీ డాక్టర్ కానీ దీంట్లో ఒక చాలా టీమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రిస్క్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అనస్థీషియా రిస్క్లు ఉంటాయి. మనం సర్జరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం సిజేరియన్ అయిపోయింది అన్నాక ఇంకా అయిపోయినట్టు కాదు. ఆ పేషెంట్ రికవరీ, పోస్ట్ డెలివరీ సిజేరియన్ అయిన వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్నే అడుగుతారు కాబట్టి సిజేరియన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రొసీజర్. అదే నార్మల్ డెలివరీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది, డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికీ ఈజీగానే ఉంటుంది. కానీ సిజేరియన్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, పేషెంట్ వైపు నుంచి భయం ఉండడం. మొదటి నుంచి పేషెంట్ కూడా పాజిటివ్గా యాటిట్యూడ్ ఉండి నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి, నేను నార్మల్గా అవ్వడానికి ఏం చేయాలి అనే ఆలోచనలో ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుంది, ఆ ఇమోషన్ అంతా ఫియర్ తోటే ఉంటుంది. పేషెంట్కి భయంగా ఉంటుంది, డాక్టర్కి భయంగా ఉంటుంది. నెక్స్ట్ నార్మల్కి వదిలేస్తే ఏమన్నా హార్ట్ బీట్ డ్రాప్ అయ్యి బేబీకి ఏమన్నా అవుతుందా, మదర్కి ఏమన్నా అవుతుందా అని చాలాసార్లు ఆ భయంలోనే సిజేరియన్లు పెరుగుతున్నాయి. సో ఎప్పుడైతే డాక్టర్ కూర్చొని మాట్లాడి ఫ్రమ్ ద ఫస్ట్ విజిట్, మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని వచ్చినప్పటి నుంచి తనకి ఏది మంచిది అనేది చెప్పి, తన కేసుని బట్టి తనకి మందులు అడ్వైస్ చేయడం, డైట్ చెప్పడము, ఏం తినాలి ఏం తినొద్దు, ఎక్సర్సైజ్లు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తే అండ్ తనకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు న్యాచురల్లీ ఆ భయాన్ని పోగొట్టుకుంటారు.
అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రెగ్నెన్సీ అంటే ఒక డిసీజ్ లాగా, ప్రెగ్నెంట్ అవటం వెంటనే బెడ్ రెస్ట్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవన్నీ పెట్టినందువల్ల ఆ అమ్మాయికి కూడా ప్రెగ్నెంట్ అంటే ఏదో ప్రమాదకరమైన సిట్యువేషన్ అనే భయంలోనే ఉంటున్నారు. అలా కాకుండా ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ జస్ట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అనేది అర్థం చేసుకుంటే ఆ భయం పోతే ఈజీగా నార్మల్స్ చేయొచ్చు. రెండోది ఈ ముహూర్తము, ఈ మెటర్నల్ రిక్వెస్ట్, సిజేరియన్లు కూడా ఎక్కువ అయ్యాయి. అది కూడా మన ఫ్యామిలీస్ నుంచే వస్తుంది. సో అట్లాంటి ఇష్యూస్ రాకుండా తనకేది మంచిదో అది చేయగలిగేటట్టుగా తన్ని మోటివేట్ చేస్తే ప్రెగ్నెంట్ పేషెంట్ని, తను కూడా దీనికి ఒప్పుకుంటారు. ఓకే. కొన్నిసార్లు సిజేరియనే చేయాల్సి వస్తుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఉండడము, ఇంతకుముందు 2-3 ఆపరేషన్లు అవ్వడం, లేదా ఆమెకి మాయ కిందకుండి ప్లాసెంటా ప్రీవియా అంటారు, లేదా ఆమెకి పెల్విస్లో ఏదో ఇష్యూ సర్జరీస్ అయ్యాయి. వాళ్ళని మనము సిజేరియన్ చేయకుండా ఉండలేము, అది ఆ ఇండికేటెడ్ కేసెస్. కానీ ఇండికేషన్ లేకుండా లో రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్, నార్మల్ అమ్మాయిని అనవసరంగా సిజేరియన్ చేయకుండా తనకి మోటివేట్ చేసి కౌన్సిలింగ్ చేస్తే ఖచ్చితంగా మన దగ్గర రేట్స్ పెరుగుతాయి. సాధారణంగా ఇప్పుడు 8th మంత్లో 9th మంత్లో ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ఆ గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, నాకు నార్మల్ డెలివరీ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. సో అలా కోరుకున్న మహిళ అంటే ఎలాంటి త్యాగాలకు లేదా ఎలాంటి జీవన శైలికి అలవాటు పడితే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? యాక్చువల్లీ నార్మల్ డెలివరీ అనేది ప్రెగ్నెంట్ ముందు నుంచే ఆలోచించుకోవాలి. ఓకే. వాళ్ళు ఎప్పుడైతే మేము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకుంటున్నామో అప్పుడే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు తినే ఆహారము, వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ వాచ్ చేసుకోవాలి. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవన్నీ వదులుకోవాలి. ఇంట్లో చేసిన ఆహారం తీసుకోవాలి. మన ట్రెడిషనల్ ఫుడ్ బెస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫ్రోజన్ ఫుడ్స్ తినకూడదు. ఇంకా వాళ్ళకి రక్తం ఎంత ఉంది, థైరాయిడ్ ఏమన్నా ఉందా, షుగర్ ఉందా ముందు చూసుకోవాలి. సో ఎప్పుడైతే ప్రెగ్నెంట్కి ముందు ఇవన్నీ కరెక్ట్ అవుతాయో వాళ్ళు హెల్తీ ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అయిన తర్వాత నుంచి ఫస్ట్ 3 monthsలో ఆహారంలో ఎక్కువ స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండడం, వాళ్ళ బరువు ఎక్కువ పెరగకుండా ఉండడం. అంటే మొత్తం ప్రెగ్నెన్సీలో మనం 8 to 10 kgs వెయిట్ గెయిన్ అంటాం. కానీ మన ఇంట్లో పేరెంట్స్ కానీ కజిన్స్, సిస్టర్స్ వీళ్ళందరూ ప్రెగ్నెంట్ అవటం వెంటనే ఎక్కువ తినాలని, నెలకి 4-5 kgs వెయిట్ గెయిన్ కావాలన్నట్టుగా ఉంటే ఆ అమ్మాయి 8th monthకి వచ్చేటప్పటికి చాలా ఒబీస్ అయిపోతుంది. అండ్ బాడీ నేచర్ని బట్టి, తినే ఆహారాన్ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి 7వ నెల 8వ నెలకి షుగరు, బీపీ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. అప్పుడు అలాంటి పేషెంట్స్కి నార్మల్ డెలివరీ చేయాలని మనం అనుకున్నా తన వైపు నుంచి అంత ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అవుతుంది. అదే ప్రెగ్నెంట్ ముందు నుంచి కరెక్ట్గా ఆహారం తీసుకుంటూ ఈ చెక్స్ అన్నీ చేసుకొని అన్నీ కంట్రోల్లో ఉంచుకొని మెడిటేషను, యోగా లాంటివి చేయడము, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు నేను కూడా ప్రాక్టీస్లో చూస్తుంటాను. 9th monthలో అడుగుతారు, మేడం ఏ ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అంటే, అలాంటి ఎక్సర్సైజెస్ ఏం లేవు కదా మనం నార్మల్ డెలివరీ అయ్యేవి. అలా ఉంటే ఖచ్చితంగా అందరికీ మనం 9th monthలో ఎక్సర్సైజెసే చెప్తాం, ఇంకా ఏమీ చెప్పే అవసరం ఉండదు. అలా కాదు, ముందు నుంచి ప్రెగ్నెన్సీని కేర్ఫుల్గా చూసుకొని ఆహారం మనము టైం ప్రకారంగా ఇచ్చి వాళ్ళ రొటీన్ వర్క్స్ వాళ్ళని చేసుకోమని చెప్పాలి. బెడ్ రెస్ట్ అట్లాంటివి చెప్పకుండా వాళ్ళ యాక్టివిటీస్ చేస్తే బయటికి వెళ్ళి అందరితో మాట్లాడడం, ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. భయం అనేది తగ్గుతుంది. నలుగురితో మాట్లాడినప్పుడు, అన్ని నార్మల్ రొటీన్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనే భయంలో నుంచి వాళ్ళు బయటకు వస్తారు. ఇది ఏమవుతుంది, కాంప్లికేటెడ్ అవుతుందా అనే నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. వీటన్నిటితో పాటుగా వాళ్ళు నేర్పించిన యోగా ఎక్సర్సైజెస్ కానీ అవి చేస్తే వాళ్ళల్లో ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది. సో నొప్పిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఎట్లాగో మనకి ఇప్పుడు నొప్పి లేకుండా ఉండే డెలివరీలో ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మటుకు 70-80% ఎపిడ్యూరల్, బర్తింగ్ బాల్ అని, లేబర్ యోగా అని, వీటన్నిటిలో మనం నొప్పిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అనేది ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. దానికోసం సపరేట్గా మనం ఏదన్నా చేస్తేనే అవుతుంది అన్నట్టుగా లేదు.
ఓకే మేడం. యాక్చువల్గా పురిటి నొప్పులు అనేది రెండో జన్మ ఎత్తడమే, సో అది బాగా ఉంటాయి, నేను తట్టుకోగలనా అన్న అనుమానంతో నాకు సిజేరియన్ చేయండి అని చెప్పి చాలామంది ఈ మధ్య యువతులు కోరుతున్నారు. సో వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? లేబర్ పెయిన్స్ పెయిన్ఫుల్గానే ఉంటుంది, చాలామందికి కష్టం కూడా. కానీ ఆ భయంలో సిజేరియన్ చేయించుకోవడం అంత మంచిది కాదు. లేబర్ పెయిన్స్ని కంట్రోల్ చేసేటట్టుగా వాళ్ళకి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇప్పుడు. రెయిన్బోలో లాంటి చోట అయితే ఎవ్రీ మంత్ క్లాసెస్ ఉంటాయి. మనం 5వ నెల నుంచే వాళ్ళని చెప్తూ ఉండాలి ఇలాంటి మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ బర్తింగ్ బాల్ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయి, ఎపిడ్యూరల్ అనాల్జీసియా అని ఉంది. దాంట్లో ఒక చిన్న ఇంజెక్షన్ సన్నటిది నడుములో ఇవ్వడం వల్ల పేషెంట్ చేతిలో కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఎప్పుడు నొప్పి ఉన్నదంటే అప్పుడు తను ఆ ఇంజెక్షన్ డోస్ పెంచుకుంటే నొప్పిని తగ్గించుకోవచ్చు. అట్లా ఆల్మోస్ట్ 60-70% పెయిన్ తగ్గుతుంది. సో ఎపిడ్యూరల్ తీసుకొని నార్మల్కి వెయిట్ చేయడం అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. బట్ చాలామందికి మనం మాట్లాడే కౌన్సిలింగ్ని బట్టి కానీ వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి కానీ చాలామంది పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటే చాలా వరకు నార్మల్ డెలివరీ పెయిన్స్ని ఆ 4-5 అవర్స్ ఉండే సివియర్ పెయిన్ని తట్టుకునేటట్టుగా మనము ప్రిపేర్ చేయొచ్చు. బట్ అది ఆ 4-5 అవర్స్ పడిన కష్టంకి వాళ్ళకి లైఫ్ లాంగ్ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సూచర్స్ హీలింగ్ కానీ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కానీ బాగా తగ్గుతాయి. ముందు సిజేరియన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము, ప్లాసెంటా ప్రాబ్లమ్స్, గ్రోత్ ప్రాబ్లమ్స్, ఎర్లీ డెలివరీలు అవ్వడం. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయని మనం వాళ్ళకి చెప్పినప్పుడు చాలా కన్విన్స్ అవుతారు. ఇప్పుడు నిన్న కూడా ఓపీలో ఒక అమ్మాయి దీన్ని వెజైనిస్మస్ అంటారనమాట. ప్రెగ్నెన్సీ కావడానికి హస్బెండ్తో కలిసేది కూడా నొప్పి ఉన్న భయంతో వస్తారు కొంతమంది. సో మనం టైం ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి కొన్నిసార్లు డయాగ్రామ్స్ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే కింద పెల్విస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, ప్రెగ్నెన్సీలో ఎలాంటి మార్పులు వస్తాయి, డెలివరీ టైంకి ఎలాంటి మార్పులు వస్తాయి, అంటే బాడీ కూడా అడాప్ట్ అవుతుంది అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ టైంకి వచ్చే చేంజెస్, నొప్పిని వాళ్ళు కూడా తట్టుకొని ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము అనేది వస్తుంది. ఐ థింక్ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ నొప్పి తగ్గిస్తాము మందులతోటి అని చెప్పే కన్నా ఆ పర్టికులర్ పర్సన్ తోటి మాట్లాడి వాళ్ళ భయాలు తెలుసుకొని కొన్నిసార్లు అవసరమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చి వాళ్ళని కౌన్సిల్ చేసి ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ఒప్పుకుంటారు. మార్కెట్లో ఉన్న ఇంకో సందేహం ఏంటంటే, సాధారణంగా ఒకవేళ నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తే అది ఎప్పుడు అవుతుందో తెలియదు, పెయిన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు డాక్టర్ ఆ సమయంలో అందుబాటులో ఉండాలి, అప్పుడు ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ వస్తే మళ్ళీ తిరిగి సిజేరియన్ చేయాలి. అదే రకంగా సిజేరియన్కును నార్మల్ డెలివరీకి బిల్లు విషయంలో తేడా ఉంటుంది. సో కాబట్టి సిజేరియన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనే అనుమానం మార్కెట్లో ఉంది. సో ఇది ఎంతవరకు వాస్తవం? నార్మల్ డెలివరీకి సిజేరియన్కి కూడా ఒకే రకమైన ధర ఉంటే నార్మల్ డెలివరీలో పెరిగే అవకాశం ఉందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ నార్మల్ డెలివరీకి ఇంకా ఎక్కువ ఛార్జెస్ చేస్తారు అని అంటారండి. కానీ సిజేరియన్లో వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువ డాక్టర్కైనా, హాస్పిటల్కైనా, పేషెంట్కైనా. సో నార్మల్ డెలివరీ చాలా టైం పడుతుంది అనేది కూడా ఒక అపోహే. ఎందుకంటే ఒకసారి పేషెంట్ కరెక్ట్గా 9 నెలలు నిండి నొప్పులతోటి వచ్చినప్పుడు కరెక్ట్గా తన ప్రోగ్రెస్ని చూసుకుంటే 12-24 అవర్స్లో అయిపోతుంది. 2-3 రోజులు అయితే పట్టదు. ఆ 12-24 అవర్స్లో కూడా హస్బెండ్ సపోర్ట్, టీమ్ సపోర్ట్, నర్సెస్ టీము వీళ్ళందరూ సపోర్టివ్గా ఉంటే తనకు ఆ టైం కూడా తొందరగా పాస్ అవుతుంది. అండ్ చాలా మటుకు డాక్టర్ అవైలబుల్ ఉంటారు అనే నమ్మకం మనం కలిగించాలి. ఎందుకంటే 9 నెలలు చూస్తాం పేషెంట్ని. లాస్ట్ డెలివరీ టైంలో నైట్ అనో మార్నింగ్ అనో నేను రాను అనేది చాలా వరకు గైనకాలజిస్టులు అలా చెయ్యరు. వాళ్ళు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటారు, వస్తారు. అండ్ చాలా హాస్పిటల్లో ఇప్పుడు టీమ్ వర్క్ స్టార్ట్ అయింది. అంటే 2-3 డాక్టర్స్ ఉంటాము, పేషెంట్ని 9 months చూస్తాము, డెలివరీ టైంలో మేము ఉంటాము అనే నమ్మకం ఇచ్చి ఆ డెలివరీ టైంలో వచ్చి చేయడం వల్ల పేషెంట్కి కూడా ఒక రకమైన ట్రస్ట్, బిలీఫ్ ఉంటుంది. చాలాసార్లు నార్మల్ డెలివరీలో ఇష్యూస్ అవుతాయి అనేది కూడా చాలా అపోహేనండి. ఎందుకంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సిటీజీ మానిటరింగ్స్, అడ్వాన్స్డ్ టెస్ట్లు వచ్చాయి. వీటిలో మనకు తెలిసిపోతుంది ఈ పేషెంట్కి ఎప్పుడు అవుతుంది డెలివరీ ఆల్మోస్ట్గా, ఏమన్నా కాంప్లికేషన్స్ అవుతాయా, ఒకవేళ అయితే వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలిసిపోతుంది. కాబట్టి అది పేషెంట్కి కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇట్స్ లైక్ తనకి తెలుసు, మనకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో అలా భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ కొన్ని కేసుల్లోనే నార్మల్ ట్రై చేస్తుండగా
మనం ట్రీట్ చేయలేనటువంటి కాంప్లికేషన్లోకి వెళ్తాము అన్న డౌట్ వచ్చినప్పుడే సిజేరియన్ చేస్తాం. సో ఒకసారి నార్మల్ డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ 80-90% నార్మల్ డెలివరీ అవుతుంది. ఆ మిగిలిన కొంచెం పర్సంటేజ్లో ఏదైతే సిజేరియన్ అవుతుందో వాళ్ళనే చాలామంది అంటే సొసైటీలో మేము నార్మల్ ట్రై చేసాము చివరికి ఎలాగో సిజేరియనే అయింది అనేది ప్రాపగేట్ అవుతుంది. కానీ ఈజీగా నార్మల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. సో డాక్టర్ గారు, అంటే మీకు ఒక 2 దశాబ్దాల పైగా అనుభవం ఉంది కాబట్టి ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి తేడా చెప్పండి. నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్, ఎందులో ఏ ప్రయోజనాలు ఉంటాయి, ఎందులో ఏ డ్రాబ్యాక్స్ ఉంటాయి? అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా కానీ మనకు యూరిన్ ఇన్కాంటినెన్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. సో అంటే కొంత ఒక అపోహ ఏంటంటే నార్మల్ డెలివరీలో పుట్టిన పిల్లలు కొద్దిగా హెల్తీగా ఉంటారని ఒక అపోహ ఉంది. సో ఆ రకంగా అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్, ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఫస్ట్ నార్మల్ డెలివరీ చెప్తానండి. నార్మల్ డెలివరీ అన్న వర్డ్లోనే నార్మల్ అని ఉంది. సో మన బాడీ దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ డెలివరీ ప్రాసెస్లో బాడీలో అయ్యే మార్పులు పేషెంట్ తట్టుకోగలుగుతుంది అనమాట, ప్రెగ్నెంట్ ఉమెన్. అండ్ దీంట్లో నార్మల్ డెలివరీలో కూడా మనం ఎపిసియోటమీ అని చిన్న కట్ ఇస్తాము బేబీ బయటకు వచ్చేటప్పుడు ప్లేస్ సరిపోకపోతే. సో ఆ కట్టు సూచరింగ్ చేస్తాము, దాని హీలింగ్ కొంచెం టైం పడుతుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా అయిపోతుంది, బాడీ అడాప్ట్ అవుతుంది, న్యాచురల్ ప్రాసెస్. కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎపిసియోటమీ పెయిన్ ఉండొచ్చు. అలాగే ఈ లేబర్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మనకి తెలియాలి ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఎప్పుడు అవ్వద్దు అని. ఎక్కడైతే అన్ఇంటరప్టెడ్ అంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా లాంగ్ లేబర్స్ వెళ్తాయో వాళ్ళకి అలా మీరు అన్నట్టు యూరినరీ ఇన్కాంటినెన్స్ అవి రావచ్చు. పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, మనం అవి ఆల్మోస్ట్ 8th మంత్ నుంచి చేపిస్తాము. డెలివరీ అయ్యాక కూడా 3 నెలలు చేస్తారు. సో దాని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది. అలా యూరినరీ ఇన్కాంటినెన్స్ వస్తుంది అన్న అపోహతోటి కూడా చాలామంది యంగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా నార్మల్ డెలివరీ అంటే భయపడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి, లాంగ్ లేబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే చూస్తాం. రెండో అడ్వాంటేజ్, నార్మల్ డెలివరీ అయినప్పుడు న్యాచురల్గా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళకి తొందరగా రికవరీ అవుతారు. కాబట్టి మన దగ్గర అయితే డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అని చేస్తాం. అంటే బేబీ బొడ్డుతాడు కట్ చేయకముందే తల్లిపాలు ఇచ్చేస్తున్నాం. అంటే బేబీ పుట్టిన వెంటనే తల్లి దగ్గర బ్రెస్ట్ దగ్గర పెట్టి సక్ చేపిస్తున్నాం. వీటన్నిటి వల్ల ఇమోషనల్ బాండింగ్ అది చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ డెలివరీలో. అదే సిజేరియన్ సెక్షన్లో ఏంటంటే మనం డైరెక్ట్గా బేబీని కట్ చేసి తీయడం వల్ల ఆ బేబీకి అడాప్ట్ అయ్యే పద్ధతి కొంచెం తక్కువ ఉంటుంది, ఫీడింగ్ కొంచెం డిలే అవుతుంది, కుట్లు మానడం ఇబ్బంది అవుతుంది. ఈ రోజుల్లో కొంచెం ఒబీస్ పేషెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ ఫ్యాట్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం చూస్తున్నాము, రక్తం గడ్డలు కట్టడము కాళ్ళల్లో, అవి రిస్క్లు ఎక్కువ ఉన్నాయి సిజేరియన్ సెక్షన్లో. కొన్ని అడ్వాంటేజెస్ కూడా సిజేరియన్ సెక్షన్లో ఉంటాయి, లైక్ ప్లాన్డ్గా టైం ప్రకారం చేస్తాం. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు, హార్ట్ డిసీజ్, మనం నార్మల్ ట్రై చేయలేని కేసులు, పెద్ద ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నవాళ్ళు, మాయ కిందకు ఉన్నవాళ్ళు, వాళ్ళకి సిజేరియన్ చేసినప్పుడు మనము బ్లడ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కానీ, హార్ట్ స్పెషలిస్ట్ని పక్కన ఉంచుకొని చేయడానికి కానీ ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సిజేరియన్ చేయడంలో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లో రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సిజేరియన్ చేయడంలో ఏ అడ్వాంటేజ్ ఉండదు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం అంటున్నాం కదా హై రిస్క్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటున్నాం కదా. సో అంటే మీరు ఇప్పుడు బీపీ ఉన్నా కానీ లేదా షుగర్ ఉన్నా కానీ థైరాయిడ్ ఉన్నా కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిర్వహించడంలో మీరు సిద్ధాస్తులు కాబట్టి, సో అంటే ఒక సాధారణమైన ప్రెగ్నెన్సీ ఎప్పుడు రిస్క్ ప్రెగ్నెన్సీగా మారుతుంది, అది హై రిస్క్గా మారుతుంది. సో దానికి గల కారణాలు ఏంటి, సో ఆ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనే వర్డ్కే చాలా భయం వేస్తుంది ప్రెగ్నెంట్ వాళ్ళకి. మొదట ఆల్రెడీ మెడికల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, లైక్ థైరాయిడ్ ముందు నుంచి ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు, నాకు ఇవి ఉన్నాయి, ఈ డాక్టర్కి వెళ్తాము, ఈ మందులు ఇస్తారు, ఇలా చూస్తారు అని. కానీ నార్మల్ ప్రెగ్నెంట్ పేషెంట్ అంటే 25 to 35 years మధ్యలో నార్మల్గా సాగుతున్న ప్రెగ్నెన్సీలో సడన్గా వాళ్ళకి బేబీ ఇష్యూస్ రావడం, అంటే గ్రోత్ తగ్గిపోవడం, అప్పుడు వెళ్ళి చూస్తే వాళ్ళకి బీపీ రావడం, షుగర్ రావడం ఉండొచ్చు. సో ఇది వాళ్ళు ఐడెంటిఫై ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా నెల నెల చెకప్కి వస్తున్నప్పుడు కొన్ని పారామీటర్స్ చూసుకొని చెప్తాం మనం, మీకు ఇది ఎక్కువ అవుతుంది, ఆల్బుమిన్ లూజ్ అవుతున్నారు, సో బీపీ వచ్చే ఛాన్స్ ఉంది అని.
3వ నెలలోనే కొన్ని టెస్టులు చేస్తాం, రిస్క్ అసెస్మెంట్ అని. సో ఆ అసెస్మెంట్ ద్వారా 7వ నెలలో బీపీ వస్తుందా అనేది కూడా చెప్పగలుగుతున్నాం ఈ రోజుల్లో. సో అట్లా ప్రయత్నం చేసి మనం వాళ్ళకి ముందుగానే చెప్తామన్నమాట, ఎడ్యుకేట్ చేస్తాము. సో సడన్గా నువ్వు వెయిట్ పెరిగినా, అంటే నెలలో 1 kg పెరగాలి యాక్చువల్లీ. సో సడన్గా 4 kg వెయిట్ పెరిగినా, ఇంతకుముందు మెట్లు ఎక్కడం ఈజీగా ఎక్కేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయాసపడుతున్నారు, గుండె దడ వస్తుంది అట్లా వచ్చినా, సడన్గా ఒకరోజు కాళ్ళు చేతులు మొహం వాపులు వచ్చినా, బాడీ మీద ర్యాషెస్ వచ్చినా, లేదా వాళ్ళకి ఇంతకుముందు ఏమీ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ లేవు, సడన్గా వాంతులు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, హెడేక్ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ని కలిస్తే వాళ్ళకి ఏమన్నా బీపీ అటాక్ అవుతుందా, షుగర్ అటాక్ అవుతుందా అని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. అదొక విధంగా హెల్ప్ చేస్తుంది. అలా వచ్చిన వాళ్ళని హై రిస్క్ అంటాం. సో హై రిస్క్ ఐడెంటిఫై చేస్తే ట్రీట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్లోకి వెళ్ళరు. అండ్ వీళ్ళందరికీ నార్మల్ డెలివరీ మనం ట్రై చేస్తాం. ఇంతకుముందు హై రిస్క్ అంటే వెంటనే నార్మల్ అవ్వదు అనేది ఉండేది, ఇప్పుడు అది అట్లా ఏమి లేదు. అండ్ బేబీస్ కూడా ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యి, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి నార్మల్ డెలివరీ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ట్రై చేస్తాము అని. మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ కాగానే బెడ్ రెస్ట్కి పరిమితం కావడం కావచ్చు, లేదా అధికంగా అవసరానికి మించి తినడం కావచ్చు, దాంతో కొంతమందికి ఒబేసిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఎక్కువ రైస్ తినే కల్చర్లో ఉన్నాం కాబట్టి మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అంటే ఈ నేపథ్యంలో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ 100 మంది పేషెంట్లో ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉంటాం, అదే రకంగా గర్భం ఉన్న సమయంలో ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. గెస్టేషనల్ డయాబెటీస్ చాలా ఎక్కువ అయిందండి. ఒకప్పుడు 100లో 5 అని చెప్పేవాళ్ళము, ఇప్పుడు ఆల్మోస్ట్ 100లో 20 మంది 25 మందికి చూస్తున్నాము. దీనికి మెయిన్ కారణము వాళ్ళ ఆహార పద్ధతులు. ఇంతకుముందు చెప్పిన విధంగానే ప్రెగ్నెంట్ ముందు నుంచి వాళ్ళు వెయిట్ ఎక్కువలో ఉండడము, ముందు నుంచి సరైన ఆహారం తీసుకోకపోవడం. సరైన ఆహారం అంటే రైస్ తినడంలో తప్పు లేదు, కానీ అన్లిమిటెడ్గా తినడం, అంటే టూ మెనీ టైమ్స్ రైస్ ఐటమ్స్, తెల్ల పదార్థాలు లైక్ వైట్ రైస్, వైట్ షుగర్, స్వీట్స్, మైదా, జంక్ ఫుడ్ ఇవి తిన్న వాళ్ళల్లో వెయిట్ ఎక్కువ చూస్తున్నాం ప్రెగ్నెంట్లో కూడా. అందుకని 5వ నెల 6వ నెల టైంకి గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. సో ఆహారం అనేది ఎక్కువ పప్పు దినుసులు తినడము, మిల్లెట్స్లోకి వెళ్ళడము, ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తినడము, నట్స్ గ్రెయిన్స్ తినడము, తక్కువ ఈ వైట్ కలర్ ఫుడ్స్ తినడం వల్ల కరెక్ట్గా వెయిట్ గెయిన్ అవుతారు. మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు తల్లి బిడ్డ ఇద్దరికీ తినాలి అనేది ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారనమాట, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ నుంచే. దానివల్ల అధిక బరువుకి వెళ్ళిపోయినప్పుడు షుగర్ రావడం, బీపీ రావడం 7వ నెలకి చాలా కామన్గా చూస్తున్నాం. సో ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తిననవసరం లేదు, ఒకళ్ళకే తినాలి, అట్ ద సేమ్ టైం కరెక్ట్ ప్రపోర్షన్లో తినాలి. మనం ఒక డైట్ షీట్ పేషెంట్ వెయిట్ని బట్టి కూడా ఇస్తున్నాం ఈ రోజుల్లో. సో తక్కువ కార్బోహైడ్రేట్ పెట్టి ఎక్కువ ప్రోటీను, ఎక్కువ శాతము ప్రోటీన్ ఫుడ్స్ ఉండే డైట్ ఇస్తే, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ తగ్గుతున్నాయి. సో ఇంకొకటి మేడం, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని అపోహలు ఉంటాయి, లైక్ బొప్పాయి తింటే గర్భస్రావం జరుగుతుందని, లేదా ఈ భుజం మీద ఆయిల్ రాసుకుంటే మార్క్స్ ఉండవని చెప్పేసి, సో ఓన్లీ నార్మల్ డెలివరీలో పుట్టే అబ్బాయే లేదా అమ్మాయే ఓ రకంగా అంటే బలంగా లేదా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, లేదా అమ్మాయికి గుండెలో చిన్న నొప్పి వస్తే పుట్టబోయే బిడ్డకి అంటే హెయిర్ ఎక్కువగా ఉంది అని ఇటువంటి కొన్ని ఉన్నాయి. సో మీ దగ్గరికి వచ్చిన అపోహలు ఏంటి? ఒక 1, 2, 3 అపోహలు చెప్పండి. సో తద్వారా మనం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పినవన్నీ వస్తారండి, మీరు చెప్పినవన్నీ చెప్తారు ఆల్మోస్ట్. అవేంటంటే యాక్చువల్లీ బొప్పాయి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ తినండి అని ఇందాక నేను చెప్పినట్లుగా ఫ్రూట్స్ తినండి అంటే ఫస్ట్ క్వశ్చన్ బొప్పాయి తినొచ్చా అని అడుగుతారు. సో సైంటిఫిక్గా అయితే ఏం ప్రూవ్ అవ్వలేదు దానివల్ల ఏమన్నా లాస్ అవుతుందని. అదేవిధంగా చాలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం అది ఒక్కటే పట్టుకొని అవసరం లేదు. అండ్ ఈ మధ్య ఈ ఎక్సోటిక్ ఫ్రూట్స్ అంటారు కదండి, అవకాడో, ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని తినడం, అవి తింటే ఏమన్నా నార్మల్ డెలివరీ అవుతుందా, లేదా అవి తింటే ఇంకేమన్నా నాకు మంచి జరుగుతుందా అని. కానీ మన ఇండియన్ రూట్స్లో, మన భారతదేశంలో, మన దగ్గర మన లోకల్గా పండే పంటలు, లోకల్గా ఉండే ఫ్రూట్స్ అవి తినడమే బెస్ట్. రేర్వి ఎవరో తినేవి ఎక్కడవో తీసుకొచ్చుకొని తినాల్సిన అవసరం లేదు.
ఇంకొకటి ఈ గుండెల్లో నొప్పి రావడము ఇది కూడా చెప్తారు. నొప్పి వస్తే గర్ల్ చైల్డా బాయ్ చైల్డా ఇలాంటి విషయాలు కూడా వస్తున్నాయి. కానీ అది ఎసిడిటీ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి పెట్టే మసాలా ఫుడ్స్ అవి తగ్గించుకుంటే బెటర్. స్ట్రెచ్ మార్క్స్ వస్తాయండి, అది మనం మార్చలేము. కానీ రకరకాల మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ వచ్చాయి ఇప్పుడు. కొబ్బరి నూనె రాయడం అవి కూడా రాయొచ్చు పొట్ట మీద మార్క్స్ తగ్గడానికి అన్నట్టు, కానీ కొంచెం అయితే వస్తాయి. సో ఇవి అపోహలే. వీటితో పాటుగా కొన్నిసార్లు నార్మల్ డెలివరీలో అయితేనే బేబీ హెల్తీ ఉందని కూడా ఇప్పుడు వస్తుంది. కానీ ఒకప్పుడు సిజేరియన్ సెక్షన్లు చాలా ముందుగా చేసేసేవాళ్ళు, 9వ నెల రావటం వెంటనే చేసేసేవాళ్ళు. అందుకని ఆ బేబీకి లంగ్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ వచ్చాయి. ఈ రోజుల్లో 9th నిండాక 39 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 10వ నెల బిగినింగ్లో చేస్తున్నారు. సో ఆ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గాయి సిజేరియన్ బేబీస్కి కూడా. నార్మల్ డెలివరీలో ఖచ్చితంగా బేబీ పాస్ అయ్యే దారి ద్వారా చాలా ఇమ్యూనిటీ వస్తుంది. అది డెఫినెట్లీ అడ్వాంటేజ్. అది మనం దేంతోటి రీప్లేస్ చేయలేము. అందుకే నార్మల్ డెలివరీయే అవ్వాలని అందరూ ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఈ ఉమ్మ నీరు సడన్గా లీక్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో దానికి గల కారణాలు ఏంటి? దాన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందా? లేదా ఏదన్నా ప్రారంభ సంకేతాలు అలా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మనకేమన్నా సంకేతాలు వస్తాయా? తద్వారా మనం దాన్ని ఆపే అవకాశం ఉంటుందా? ఉమ్మనీరు లీక్ అవడం అనేది మామూలుగా 9th మంత్లో నార్మల్గా జరుగుతుందండి. రొటీన్గా లేబర్ స్టార్ట్ కూడా అలానే అవ్వచ్చు. కానీ చాలామంది 7వ నెల 8వ నెలలోనే ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది వాళ్ళు తీసుకునే నీరు శాతం తక్కువ ఉంటే అట్లా అవుతుంది. ఆలిగోయామ్నియోస్ అంటారు. లేదా వాళ్ళకి ఏమన్నా జ్వరం వచ్చినా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లోపల బిడ్డ సరిగ్గా యూరిన్ పాస్ చేయక ఉమ్మనీరు తగ్గుతుంది అనమాట. ఉమ్మనీరు అనేది బేబీ పాస్ చేసే యూరిన్, బేబీ పాస్ చేసే సలైవా ఇదేనమాట. సో బేబీ మెటబాలిజం తగ్గుతుంది అని మనం ఐడెంటిఫై చేసి అది ఆ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్ చేస్తే మళ్ళీ ఉమ్మనీరు ఇంప్రూవ్ అవుతుంది. సో అది అంత ప్రమాదం కాదు. కానీ నెలలు నిండకుండా ఉమ్మనీరు పోవడం అంటే కంటిన్యూస్గా లీక్ అవుతూ ఉంటుంది. అలా అని కంప్లైంట్ పేషెంట్ చేసినప్పుడు మనం చూస్తాం, స్కానింగ్ లోపల చెక్ చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది ప్రివెంట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళకి షుగర్ ఏమన్నా ఉన్నా, రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, అలాంటి వాళ్ళకి కింద వెజైనల్ స్వాబ్ అని చేస్తాం. ఆ స్వాబ్ చేసి దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేస్తే వాళ్ళకి ఇలా ఉమ్మనీరు పోకుండా ఉంటుంది. రెండోది అన్కంట్రోల్డ్ షుగర్ ఉందనుకోండి, అంటే గుర్తుపట్టలేదు, చాలా బ్లడ్ షుగర్ అయిందంటే బేబీ చాలా యూరిన్ పాస్ చేసి ఉమ్మనీరు పెరిగిపోతుంది. పెరిగినప్పుడు పొట్ట బరువు పెరగడం వల్ల లీక్ అవుతుంది ముందుగానే, అంటే 7వ నెల 8వ నెలలో. సో దానికి కారణమైన షుగర్ని కంట్రోల్ చేస్తే మళ్ళీ ఉమ్మనీరు కంట్రోల్ అవుతుంది. మా దగ్గర రిఫరల్ పేషెంట్స్ చాలామంది వస్తారండి, ఇది టెర్షరీ హాస్పిటల్ అయినందువల్ల. సో ఇట్లా 5వ నెల 6వ నెలలో కూడా ఉమ్మనీరు పోయిన వాళ్ళు కొన్నిసార్లు అక్కడ ఏమీ ఇంకా ఆప్షన్స్ లేవా అన్నట్లుగా వస్తారు. సో బట్ వాళ్ళని కూడా మనం షుగర్ ఉంటే ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ఆ ఉమ్మనీరు పోతున్నా కూడా మళ్ళీ డెవలప్ అవుతుంది. లోపల డెవలప్ అయ్యి మనం ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళొచ్చు. ఒక పేషెంట్ 2 years బ్యాక్, ఐ థింక్ ఇప్పుడు తను 2nd ప్రెగ్నెన్సీకి వస్తుంది మన దగ్గరికి. 5వ నెలలోనే ఉమ్మనీరు లీక్ అయింది. ఎందుకు లీక్ అయింది అనేది తెలియక వాళ్ళు వచ్చారు. కానీ మనం టెస్ట్లు చేసినప్పుడు చూస్తే ఆమె షుగర్ 400-500లో ఉంది. సో ఆమెకి ఇన్సులిన్ పెట్టి షుగర్ కంట్రోల్ చేసి ఉమ్మనీరు పోతున్నా ముందుకి కంటిన్యూ చేసి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని స్వాబులు తీసి చెక్ చేసి ముందుకెళ్తే ఆమె 6వ నెల 7వ నెలకి ఉమ్మనీరు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. బేబీ యాక్టివిటీ పెరిగింది, బేబీ మూమెంట్స్ పెరిగాయి. మనం 9th మంత్లో అందరికీ చేసినట్టే డెలివరీ చేసాము. ఇప్పుడు ఆ బేబీ 2 year old 2nd ప్రెగ్నెన్సీకి వస్తున్నారు. సో ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకు ఉమ్మనీరు పోయింది అనేది బాధ వచ్చినా అలా పోవడానికి కారణం అండర్లయింగ్ షుగర్ అనేది ఐడెంటిఫై టైంకి చేస్తే బేబీ మంచిగా వచ్చింది అనేది హ్యాపీనెస్ వస్తుంది. అదే మనకు మిస్క్యారేజ్ కూడా పెరుగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఉమ్మనీరు గురించి మాట్లాడాము, ఇలా మనం నివారించగలిగే కారణాలు ఏంటి మిస్క్యారేజ్ విషయంలో? సో దాని గురించి కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. ఒకటి ఏజ్ అండి. ఏజ్ 35-40 ఏళ్ళు దాటాకే ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీస్ చాలా మటుకు చూస్తున్నాం కూడా. కెరీర్ సెటిల్మెంట్ కానివ్వండి, లేట్ మ్యారేజెస్. సో ఏజ్ రిలేటెడ్గా 35 years దాటాక కొంచెం మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది. సో దాని విధంగా జాగ్రత్త చూసుకోవడం, వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడం ఒకటి చేసుకోవచ్చు. రెండోది చాలామందికి థైరాయిడ్ ఉంటుందండి. థైరాయిడ్ ఈ 2.5 రేంజ్ అంటున్నాం, దానికన్నా ఎక్కువ ఉంటే
మనం కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు పేషెంట్స్, అది తగ్గుతుందేమో చూద్దాము అన్నట్టుగా. అదే టైంలో వాళ్ళు కనుక కన్సీవ్ అయితే 3వ నెల లోపల మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది. మూడోది షుగరు, బీపీ ఉండడము, లేదా వాళ్ళకి ఇంతకుముందు ఏదన్నా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉండడం. ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీస్ చూసిన వాళ్ళల్లో బ్లడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే రక్తం గడ్డలు కట్టడము. సో బేబీకి వెళ్తున్న రక్తం కూడా గడ్డ కట్టినందువల్ల లోపల బేబీ పెరక్కపోవడం, 3వ నెల 4వ నెలలో మిస్క్యారేజెస్ చూస్తున్నాం. సో ఇవన్నీ ముందుగా కనుక వస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాటికి తగ్గట్టుగా బ్లడ్ థిన్నర్స్ అని, ఆస్పిరిన్ అని వచ్చాయి. ఆ ట్యాబ్లెట్స్ పెడితే ప్రివెంట్ చేస్తున్నాం. అండ్ ముందుగానే ఎనీమియా కరెక్షన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఇవి తీసుకున్న వాళ్ళకు కూడా మిస్క్యారేజ్ రిస్క్ తగ్గుతుంది. సో డాక్టర్ గారు, వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అప్పటిదాకా భార్య లేదా కోడలు లేదా బిడ్డ ప్రెగ్నెన్సీ ఉన్నది అని చెప్పేసి ఫోకస్ ఆ మీద ఉంటుంది. సో పుట్టిన తర్వాత బిడ్డ మీదకి మారుతుంది యాక్చువల్గా. సో అప్పుడు ఈమె హెల్త్ మీద పట్టించుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ అవుతారు అన్నట్టు ఒక భావన ఉన్నది యాక్చువల్గా. సో ఇందులో వాస్తవం ఎంత, వన్స్ డెలివరీ అయిన తర్వాత ఆమె ఫాస్ట్గా రికవరీ కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మొత్తం ఫోకస్ అంతా బేబీ మీదే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తల్లి కూడా బేబీ మీదే ఫోకస్ పెట్టేస్తుంది పూర్తిగా. తను టైంకి తినడము అది ఉండదు. పోస్ట్ డెలివరీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో. అసలు యాక్చువల్లీ డెలివరీ ఎంత ఈజీగా చేసినా కూడా పోస్ట్ డెలివరీ ఆమె కేర్ తీసుకోనందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేయని కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు డెలివరీ అయ్యాక కూడా. లైక్ డిప్రెషన్ ఒకటి మేజర్ కాంప్లికేషన్ చూస్తున్నాము. ఎంత సపోర్ట్ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా తనకి మాట్లాడే వాళ్ళు లేకపోవడం, అందరూ బేబీ మీదే ఇంపార్టెన్స్ ఇవ్వడము, బేబీ గురించి ఆలోచన చేయడం, లేదా తల్లిపాలు రావట్లేదు అని తల్లికి ప్రెషర్ పెట్టడం, ఇలాంటివి ఉండకూడదు. డెలివరీ అయ్యాక ఒక 6 వారాల వరకు ఖచ్చితంగా తన హెల్త్కి సంబంధించి మందులు ఏం తీసుకోవాలి, ఏ టైంకి తినాలి, ఎన్నిసార్లు ఫీడింగ్ ఇస్తే అన్నిసార్లు తను కూడా ఏమన్నా తినాలి అనేది మనం పోస్ట్ డెలివరీ టైంలో డిశ్చార్జ్ అప్పుడే చెప్తున్నాం. వాళ్ళకి డైట్ షీట్లు ఇస్తున్నాం, ఇవి తినాలి, ఇవి చేయించుకోవాలి అని. అండ్ మెంటల్ సపోర్ట్ కోసము ఎవ్రీ వీక్ యాక్చువల్లీ చూస్తున్నాం. ఇప్పుడు పోస్ట్ డెలివరీ వీక్ ఒకసారన్నా వచ్చి నార్మల్ డెలివరీలో కుట్లు మానాయా అని చెక్ చేయడము, తనకి ఫీడింగ్ ఎలా అవుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్కి ఏమైనా హెల్ప్ అవసరమా అని వాళ్ళని కనుక్కోవడము. బేబీ వ్యాక్సినేషన్ కానీ వస్తారు వాళ్ళు 6 వారాలకి. అలా వచ్చినప్పుడు తనని కూడా చూడడము, తన డౌట్స్ అవి ఎక్స్ప్రెస్ చేస్తే మనం వాటిని ట్రీట్ చేయడం చేయాలి. అండ్ పోస్ట్ డెలివరీ 3 నెలల వరకు ఐరన్, కాల్షియం మందులు వేసుకోవాలి, నడుంకి సపోర్ట్కి బెల్ట్ పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు చాలా వరకు ఫాలో అవుతున్నారు. బట్ స్టిల్ బేబీ దాంట్లో చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోయి చాలాసార్లు కాంప్లికేషన్స్ చూస్తున్నాం. నిద్ర లేకపోవడం, టైంకి తినకపోవడం మెయిన్ రీజన్స్. మేడం, మీరు ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, ఏది ALS, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్లో. సో అంటే అందులో మీరు గోల్డెన్ అవర్ గురించి మాట్లాడతారు. అంటే అత్యవసర సమయం, ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో అత్యవసర సమయంలో మనం ఏం చేయాలి, ఆ గోల్డెన్ అవర్లో ఏ రకంగా ఉండాలి, అంటే గోల్డెన్ అవర్లో ఎలాంటి తప్పులు చేస్తే ప్రాణం మీదికి వచ్చే పరిస్థితి ఉంటుంది, అదే రకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణం నిలబడే అవకాశం ఉంటుంది. సో గోల్డెన్ అవర్లో ఏం జరుగుతుంది, మీరు డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఇచ్చే సలహా ఏంటి? గోల్డెన్ అవర్ అనేది డెలివరీ అయిన వితిన్ 1 అవర్ టైం అండి. ఓకే, అంటే బేబీ పుట్టినప్పటి నుంచి 1 అవర్ అనమాట. సో ఈ నేను చెప్పే ఈ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అనేది US బేస్డ్ సర్టిఫైడ్ కోర్స్ అనమాట. సో ఇప్పుడు చాలామంది డాక్టర్లకి, నర్సులకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలామంది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంటున్నారు, గైడ్ లైన్స్ అన్నీ అప్డేట్ అవుతున్నారు. దీనివల్ల చాలామంది ఈ గోల్డెన్ అవర్ని కరెక్ట్గానే వాడడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో ఏం చేస్తామంటే బేబీ పుట్టిన వెంటనే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇస్తాం. అంటే తల్లి బిడ్డని వేరుగా ఉంచకుండా తుడవడము అన్నీ కూడా తల్లి పొట్ట మీదే బేబీని పెట్టి చేస్తామన్నమాట. సో దానివల్ల బాండింగ్ బాగా డెవలప్ అవుతుందని ప్రూవ్ అయింది. రెండోది, బేబీ క్రై అంతా బాగుంటే 1 నిమిషం అయ్యాక కార్డ్ క్లాంప్ చేయాలన్నమాట. దానివల్ల బేబీకి ఇంకొంచెం ఎక్స్ట్రా బ్లడ్ ఉంటుంది, బేబీకి వేరే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. మూడోది, ఈ గోల్డెన్ అవర్ టైంలో తల్లికి ఎమోషనల్గా, ఫిజికల్గా చాలా మార్పులు అవుతాయి, హార్మోన్స్ చేంజెస్ అవుతాయి. సో వాటన్నిటిని బట్టి తనతో మాట్లాడడం, హస్బెండ్ పక్కన ఉండడం, ఇలాంటిది ప్రొవైడ్ చేస్తాం. ఈ ALS ట్రైనింగ్లో ఏమవుతుందంటే
బేబీ పుట్టిన వెంటనే ఈ గోల్డెన్ అవర్ని ఫాలో అవ్వాలంటే బేబీని కరెక్ట్ టైంకి డెలివర్ చేయాలి. సో చాలాసార్లు ఏం చేస్తాము, హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది అని అంటే వెంటనే సిజేరియన్ చేయాలా అన్న ఆలోచన వస్తుంది. కానీ అలా కాకుండా ఈ ట్రైనింగ్ ఇవి అటెండ్ అయినప్పుడు ఫోర్సెప్స్ వేయడం ఎట్లా, వ్యాక్యూమ్ తోటి బేబీని డెలివరీ చేయడం ఎట్లా, వీటిని ఎలా జాగ్రత్తగా సేఫ్గా చేయొచ్చు, బేబీకి డేంజర్ అవ్వకుండా, తల్లికి ఏమి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఎలా చేయాలి అనేది మనం నేర్పిస్తాం అన్నమాట. ఇవి ఫాలో అయినప్పుడు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయి, బేబీ కూడా చాలా హెల్తీగా వస్తుంది. సో అండ్ డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా సిటీజీ అంటున్నారు కదా, సో ఇప్పుడు అంటే గదిలో అంటే మేము బయటకు వెళ్ళి చూస్తూ అంటే అన్ని రకరకాల మిషన్లు కుయ్యి 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 అని వినిపిస్తూ ఉంటాయి. సో అసలు మీరు అన్నారు కదా ఇది హృదయ స్పందనల రేటు, గుండె ఎట్లా కొట్టుకుంటుందని చెప్పేసి, అంటే ఈ సిటీజీ మీరు వర్క్షాప్ కూడా నిర్వహిస్తుంటారు కదా, సో అంటే ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా, ఆ రూమ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా, అంటే అది హౌ క్రిటికల్ ఇట్ ఈస్. సో అంటే అక్కడ ఏం జరుగుతుందో అంటే లేమన్ లాంగ్వేజ్లో మా ప్రేక్షకులు చెప్పగలుగుతారా? అంటే ఈ సిటీజీ అనేది బేబీ హార్ట్ బీట్ ఎట్లా ఉంటుంది లేబర్ మొత్తంలో అని ఒక స్క్రీన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు మనం ఈసీజీ చేయించుకుంటాం కదా, మన ఈసీజీ లాగానే బేబీ ఈసీజీ అనమాట. మనకి అర్థం అవ్వాలి అని అంటే అట్లా చెప్పుకోవచ్చు. సో ఈ హార్ట్ బీట్ బేబీ మూమెంట్స్ తోటి, నొప్పులతోటి, లోపల బేబీలో అయ్యే మార్పులతోటి ఈ హార్ట్ బీట్ మారుతూ ఉంటుంది. సో ఆ మార్పులు ఒక పేపర్లో ట్రేస్ లాగా వస్తుంది. అది మనం కరెక్ట్గా చదవగలిగితే ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వాలి, ఎప్పుడు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చేయాలనేది తెలుస్తుంది. డెఫినెట్లీ పక్కన ఉన్న హస్బెండ్కి కానీ ఫ్యామిలీకి కానీ ఆ సౌండ్స్ అన్నీ వింటే భయం వేస్తుంది. కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. దీంట్లో మనం సిజేరియన్ రేట్ని బాగా తగ్గిస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అన్నెసరీ సిజేరియన్స్ తగ్గిపోయాయి. కాకపోతే దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం కరెక్ట్గా తెలిసి ఉండాలి. దాని ట్రేస్లో హార్ట్ బీట్ నొప్పులతోటి పెరుగుతుందా తగ్గుతుందా అనే చూడాలి. తగ్గుతుంది అంటే కొంచెం ప్రాబ్లం. సో అప్పుడు తల్లిని పొజిషన్ మార్చడం, ఆక్సిజన్ పెట్టడం అట్లాంటివి చేస్తాం. మళ్ళీ పెరిగింది అంటే వెయిట్ చేయొచ్చు నార్మల్ డెలివరీకి. అదే కంటిన్యూస్గా తగ్గుతుంది అంటే బేబీ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గుతుందని అర్థం. సో అందుకే డాక్టర్లకి ఆ ట్రేస్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం ముందుకు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎప్పుడు డెసిషన్ ఫోర్సెప్స్కి తీసుకోవాలి, ఎప్పుడు డెసిషన్ సిజేరియన్కి తీసుకోవాలనేది చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట. అందుకని ఆ మానిటరింగ్ చేస్తాం. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సాధారణంగా మహిళలందరూ చదువుకుంటున్నారు, కెరీర్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. అది అయ్యేసరికి 30 సంవత్సరాలు దాటుతుంది, 32, 33, 34, 35 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఈ 35 వయసులో వాళ్ళు గర్భధారణకు సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఎటువంటి సమస్యలు, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అన్నాము, గెస్టేషనల్ డయాబెటీస్ అన్నాం, లేదా ఇలాంటి అంటే ప్లేసెంటల్ అని అంటున్నాం కదా, సో ఇటువంటి ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉంది? సో వాళ్ళు ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధారణంగా ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది? ఏజ్ వైజ్ కొంచెం హార్మోన్స్ చేంజెస్ కూడా వస్తాయి మనకి బాడీలో. అందుకని ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో వీళ్ళకి కొన్ని అడిషనల్ టెస్టులు చేస్తాము. ఈ రోజుల్లో డబుల్ మార్కర్ స్క్రీనింగ్ అని వచ్చింది, 12వ వారంలో చేస్తాము. దాంట్లో 30 ఏళ్లకి 1 in 500 ఉండేది 35 ఏళ్లకి 1 in 80 దాకా పెరుగుతుంది డౌన్ సిండ్రోమ్ ఎఫెక్ట్. సో 40 ఏళ్ళు దాటాక ఇంకా పెరుగుతుంది. కాబట్టి 3rd monthలోనే ఆ రక్త పరీక్షను పంపించినందువల్ల మనకి ముందుగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు రావడమే లేట్గా వస్తాయి, అంటే 4వ నెలలో వస్తారు. కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే తెలియదు కూడా. సో అలా లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా 4వ నెల 5వ నెలలో క్వాడ్రుపుల్ టెస్ట్ అని, నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్లు అని అవైలబుల్ ఉన్నాయి. సో ఈ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటాం, 35 years దాటిన వాళ్ళకి ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాం. సో వీటిల్లో డౌన్ సిండ్రోమ్తో పాటు ఇంకొక 2-3 క్రోమోజోమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉందని వస్తే 5వ నెల బిగినింగ్లో మదర్ ఉమ్మనీరు తీసి టెస్ట్కి పంపించి అట్లాంటి జన్యు లోపం ఉన్న పిల్లలు వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది, ఈ బేబీకి ఏమన్నా అలాంటిది ఉందా అని ఫీటల్ మెడిసిన్ స్కాన్స్ చేసి కనిపెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అకార్డింగ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య గర్భధారణ లేట్ అయినప్పుడు మాత్రమే పీసీఓఎస్ బయటపడ్డ కేసులు అధికంగా అవుతున్నాయి యాక్చువల్గా. అట్లా కాకుండా మనం పీసీఓఎస్ని ముఖ్యంగా ముందే అంటే ప్రారంభ సంకేతాలు ఏంటి, అవి హెచ్చరిక చేసే సంకేతాలు ఏంటి, అంటే ఎలా ఉంటాయి యాక్చువల్గా? అదే రకంగా ఇప్పుడు
9 నుంచి 12 సంవత్సరాల మధ్య బాలికలు ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళు PCOS బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళ జీవన శైలి ఏ రకంగా ఉండాలని మీరు సూచిస్తారు? PCOS అనేది ఒక సిండ్రోమ్ లాంటిదండి. అది ఒక అమ్మాయికి ఓన్లీ సిమ్టమ్స్ తోటే కాదు, కొన్ని సైన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో సడన్గా బరువు పెరగడం, ఇప్పుడు ఈ 9-12 ఏళ్ల వయసు పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఈ మైదా ప్రొడక్ట్స్ ఎక్కువ తినడము, వేపుళ్ళు అవి ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ చాలా తొందరగా చూస్తున్నాం. ఒకప్పుడు 60 ఏళ్ళకి చూసే కొలెస్ట్రాల్ ఇప్పుడు మనం 25-30 ఏళ్ల వాళ్ళల్లో చూస్తున్నాము. అండ్ ఈ కొలెస్ట్రాల్ ఇవి పెరిగినందువల్లనే ఈ PCO పిక్చర్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో ఆహారపు నియమాలు మెయిన్గా ఇంపార్టెంట్. ఇంట్లో ఫుడ్ తినడము, టైంకి తినడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇవి చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఏజ్ నుంచే మనం చెప్పడానికి ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు కాకపోవడానికి PCOS ఒకటే కారణం కాకపోవచ్చు. కాకపోతే ఒకవేళ ఆ అమ్మాయికి సడన్గా రెగ్యులర్ సైకిల్స్ ఉండి ఇర్రెగ్యులర్ అవుతున్నా, తనకి వెయిట్ గెయిన్ సడన్గా అవుతున్నా, చర్మం పొడిబారిపోవడము, పింపుల్స్ రావడము, ఆయిల్ ఎక్కువ హెయిర్లో ఉన్నట్టుగా అనిపించడము, లేదా వాళ్ళకి సడన్గా మేల్ టైప్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అంటే ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇలాంటి కనిపించిన వెంటనే కనుక డాక్టర్ని కలిస్తే వాళ్ళకి హార్మోన్ టెస్టులు చేసి హార్మోన్స్ కూడా ప్రాబ్లం ఉంటేనే PCOS అని అంటాం. చాలాసార్లు ఏమవుతుందంటే రొటీన్గా స్కానుల్లో PCOS అని ఏమన్నా చూస్తే వాళ్ళకి PCOS వచ్చేసిందేమో అనుకొని పిల్లలు కాకపోవడానికి ఇదే కారణమేమో అని అనుకునే కేసులు మేము చాలా చూస్తున్నాం. సో స్కాన్లో PCOS అని కనిపిస్తే అది ఒక్కటే మార్గం కాదు, హార్మోన్ టెస్టులు, రక్త పరీక్షలు కూడా చేసి అలా ఉంది అని తెలిస్తే ఫస్ట్ డైట్, ఆహారపు నియమాల్లో మార్పులు, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆ తర్వాతనే మందులు వస్తాయి. సో ఆ విధంగా ముందు నుంచి కనిపెడుతూ ఉంటే మనం ఆ సిమ్టమ్స్ తోటి వచ్చిన వాళ్ళని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు అసలు PCOS సిండ్రోమ్లోకి వెళ్ళరు. సో ఇంకో డాక్టర్ గారు, అంటే మనకు ఎండోమెట్రియోసిస్ అంటున్నాం కదా, సాధారణంగా అంటే ఈ ఎండోమెట్రిసిస్లో కొంతమంది ఏంటంటే ఇది నార్మల్ పీరియడ్ పెయిన్స్ అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు కొట్టేస్తుంటారు. బట్ నేను అడిగేది ఏంటంటే అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దీనికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, దీని ద్వారా ఇది ఎండోమెట్రియోసిస్ అని మీరు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండే యువతలకి చెప్పే సంకేతాల గురించి తెలియజేయండి. ఈ ఎండోమెట్రియోసిస్ అంటేనండి మామూలుగా పీరియడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది గర్భసంచిలోనే ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ బ్లడ్ కొన్నిసార్లు లోపల టిష్యూస్ మీదకి కూడా వస్తుంది. అంటే ట్యూబ్స్ ద్వారా బయటకు వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అయినప్పుడు యూరిన్ బ్యాగ్ మీద, పెల్విస్ మీద ఆ రక్తపు చుక్కల్లాగా కనిపిస్తుంది మనకి వీళ్ళకి లాప్రోస్కోపీ అవి చేసినప్పుడు. సో అండ్ ఓవరీలో సిస్టులు ఫార్మ్ అవుతాయి. సో ఇవన్నీ స్కాన్లో తెలిసే ఫైండింగ్స్. కానీ పేషెంట్ ఏమని చెప్తారు, పీరియడ్ టైంలో సివియర్ పెయిన్ ఉండడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, యూరిన్ మోషన్ వెళ్ళడం కూడా పెయిన్ ఉండడము, వంగలేకపోవడము, వంగితే పెయిన్ ఎక్కువ అవ్వడము, మ్యారేజ్ అయిన వాళ్ళల్లో అయితే హస్బెండ్తో కలిసినప్పుడు నొప్పి రావడం, వెనక మోషన్ ప్లేస్లో పెయిన్ రావడం, నడువులు నొప్పి రావడం, ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ అన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాబ్లం అండి. అది చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే మనం వాళ్ళకి ఒక రకమైన మందులు ఇవ్వడం ద్వారా అది పెరగకుండా చేయొచ్చు. ఓవరీలో సిస్టులు కనుక ఉంటే కొన్నిసార్లు సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. కాకపోతే ఆ ఎండోమెట్రియోసిస్ అనేది డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటాం. అంటే వేరే అన్నీ లేవు అన్నాక ఈ డయాగ్నోసిస్కి వస్తామన్నమాట. కానీ యంగ్ గర్ల్స్ ఇప్పుడు పీరియడ్ పెయిన్ అని మందులు వేసుకుంటుంటారు. చాలామందిని చూస్తుంటాను ప్రాక్టీస్లో, పెయిన్ వస్తుంది, ఎవ్రీ మంత్ ట్యాబ్లెట్ వేసుకుంటుంది, నొప్పి తగ్గిపోతుంది. అట్లా ఒక 10-12 ఏళ్ల తర్వాత నొప్పి సివియర్ అయినప్పుడే డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. అప్పటికి వీళ్ళకి ఆ ఓవరీలో సిస్టులు రావడం, అవి ట్విస్ట్ అవ్వడము, ఆ సిస్టుల్లో లోపల ఇన్ఫెక్షన్స్ రావడము, ఇంకా స్ప్రెడ్ అవ్వడం చూస్తున్నాం. అలా కాకుండా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పెయిన్ టాలరేట్ చేయగలుగుతారు. అంతకన్నా ఎక్కువ నొప్పి ఉన్న వాళ్ళు ఎర్లీగా కనుక వస్తే మనం వాళ్ళకి స్కానింగ్ చేసి వాళ్ళ హార్మోన్ టెస్టులు చేసి ఈ ఎండోమెట్రియోసిస్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం చిన్న చిన్న ట్యాబ్లెట్స్ తోటే మేనేజ్ చేయవచ్చు. అలా మేనేజ్ చేయలేనప్పుడే దీని కారణంగా పిల్లలు పుట్టకపోవడం, దీని కారణంగా ఇన్ఫర్టిలిటీలో కూడా సక్సెస్ లేకపోవడం కూడా చూస్తున్నాం. అందుకని కొంచెం ఎర్లీగానే సిమ్టమ్స్, ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ కనపడిన వెంటనే వస్తే డాక్టర్ దగ్గరికి ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. సో డాక్టర్ గారు, అంటే కొంతమంది సరైన వయసులో పెళ్లి చేసుకోవడం, కాకపోతే ఒక 2-3 ఇయర్స్ వరకు పిల్లలను వద్దనుకునే ఆలోచన ఉంటుంది. సో వాళ్ళు ఈ గర్భాన్ని నిరోధించడం కోసం, గర్భాన్ని పోస్ట్పోన్ చేయడం కోసం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సురక్షిత విధానాలు ఏంటి? ఒక డాక్టర్గా మీరు ఏం సూచిస్తారు సాధారణంగా? ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు ఎర్లీ ఏజ్‌లో మ్యారేజెస్ అయితే వాళ్ళు 2-3 ఇయర్స్ వెయిట్ చేయొచ్చండి. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా 35 ఇయర్స్ దాటుతుంది అంటే కొంచెం ఎర్లీగానే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం బెటరు. కాకపోతే కాంట్రసెప్టివ్ ఆప్షన్ మీరు చెప్తున్న విధానంలో చాలా ఆప్షన్స్ వచ్చాయి ఈ రోజుల్లో. టాబ్లెట్స్ ఉన్నాయి, కాంట్రసెప్టివ్ డివైజెస్ ఉన్నాయి, కాయిల్స్ ఉన్నాయి. వీటి ద్వారా 2-3 ఏళ్ల వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజుల్లో మనం చాలాసార్లు సురక్షితంగా కాకుండా అబార్షన్స్ చేసుకున్న కేసులు చాలా చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రివెంట్ చేసుకునే మెథడ్స్ తెలియకపోవడం, వాటి గురించి ఆలోచన లేకపోవడం, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే అది వద్దనుకొని దగ్గరలో ఉన్న క్వాక్స్ దగ్గరికి వెళ్ళడం, అంటే సర్టిఫైడ్ డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర మందులు కనుక్కోవడం, మెడికల్ షాప్లో మందులు తీసుకొని వేసుకోవడం, అలాంటివి చేయడం తప్పాలి అని చూస్తున్నాము. అందుకని కాంట్రసెప్టివ్ పిల్స్ అని వచ్చాయి, సేఫ్గా వాడొచ్చు, చాలా లో డోస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ 0 ఉంటాయి. తను ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకుంటే అప్పటిదాకా 2-3 ఏళ్ళ దాకా వాడేటట్టుగా ఉన్నాయి. వీటి వల్ల ఎడిషనల్గా కొన్ని అడ్వాంటేజెస్ కూడా, అంటే వాళ్ళు వాడే మందుల్ని బట్టి ఉన్నాయి. అలానే లాంగ్ టర్మ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి కాయిల్స్ అని చెప్తాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసే కాయిల్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది అంటే యువతులు పెళ్లి కాకముందు ఒక్కొక్కసారి ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ పిల్స్ వాడుతున్నారు కదా. సో ఇవి వాడడం అనేది మంచిదేనా? సో దీని మీద అవగాహన కల్పించండి. ఇది వాడినప్పుడు ఏం జరుగుతుంది? ఉమెన్ ఎప్పుడైనా వాళ్ళ రైట్, ఎప్పుడు కావాలి ప్రెగ్నెన్సీ ఎప్పుడు వద్దు అని చూస్ చేసుకోవడం. కానీ ఈ పోస్ట్ కాయిటల్ పిల్స్, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ అనేవి US UKలో చాలా ఉన్నాయన్నమాట వాడడము. ఈ మధ్య మన దగ్గర కూడా దొరుకుతున్నాయి. కానీ వీటిలో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక ట్యూబ్లో వచ్చినట్లయితే, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము, అలాంటి ప్రెగ్నెన్సీని ఇది ప్రివెంట్ చేయలేదు ఈ ట్యాబ్లెట్. అదే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే చాలా ప్రమాదం. ఆ ట్యూబ్ రప్చర్ అయినా ఆ అమ్మాయి ప్రాణాని మీదకే వస్తుంది. అందుకని ఎప్పుడు అయినా కూడా ప్రాపర్ కాంట్రసెప్టివ్ వాడడం బెటర్. అంటే ముందు నుంచే పిల్లలు కాకుండా ఉండాలి అంటే ఏమి ట్యాబ్లెట్స్ వాడాలి అంటే, డైలీ వాడే పిల్స్ ఉంటాయి చాలా లో డోస్వి, అవి వాడుకోవడం సేఫ్. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ వల్ల కొన్నిసార్లు గర్భసంచి వీక్ అవ్వడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, అవి వాడి సక్సెస్ఫుల్ అయినా కూడా నెక్స్ట్ 2-3 మంత్స్ దాకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, వాటి వల్ల అన్నెసెసరీగా రేపు పిల్లలు అవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ రావడం కూడా చూస్తున్నాం. అంటే ఎప్పుడో ఒకసారి వాడిన వాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కాబట్టి మన దగ్గర అసలు సజెస్ట్ చెయ్యట్లేదు అవి వాడమని, రెగ్యులర్ కాంట్రసెప్టివ్లో ఉండమని చెప్తున్నాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు అంటే ఇప్పుడు లండన్లో మీ విభాగంలో శిక్షణతో పాటు అంటే దేశంలోనే ప్రముఖ లా యూనివర్సిటీ అయిన ఈ బెంగళూరు లా యూనివర్సిటీలో PG డిప్లొమా చేశారు కదా, ఈ మెడికో లీగల్కి సంబంధించి. సో అంటే సాధారణంగా ఈ మెడికో లీగల్ కేసులు అంటే ఎట్లా ఉన్నాయి, రాను పెరుగుతున్నాయా? సో మీరు మీ ఫెలో డాక్టర్లకు ఇచ్చే సూచనలు ఏంటి? సో వాళ్ళు అంటే డాక్టర్లకి లీగల్ నాలెడ్జ్ ఏ మేరకు ఉండవలసిన అవసరం ఉంది? ఖచ్చితంగా డాక్టర్స్కి లీగల్ నాలెడ్జ్ కావాలండి. ఈ రోజుల్లో అందరూ మంచి చేయాలనే చూస్తాము. డాక్టర్కి కూడా పేషెంట్ హ్యాపీగా ఉండాలి, ట్రీట్మెంట్ సేఫ్గా చేయాలి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మన దగ్గరికి రావాలి అన్న ఆలోచనలోనే మన ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని రేర్ కేసెస్లో మన చేతుల్లో నుంచి కొన్ని సిట్యువేషన్స్ జారిపోతుంటాయి. అలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ప్రతి ఒక్కళ్ళు అవేర్ ఉండాలి. ఈ మెడికో లీగల్ కేసులు ఈ రోజులో ఎక్కువ చూస్తున్నాము. ఇంతకుముందు US UKలో బాగా, ఇప్పటికి కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. అందుకే వాళ్ళు ఇన్సూరెన్స్ అవి ఎక్కువ చేసుకుంటారు, డాక్టర్స్ కానీ కేసులు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ ఎక్కువ అటువైపు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, యూట్యూబ్, ఈ గూగుల్ ఇవి వచ్చిన తర్వాత ప్రతి కేసు డిఫరెంట్ అనేది చాలాసార్లు ఐడెంటిఫై అవ్వట్లేదు. అందరికీ ఇలానే చేస్తారు, అందరూ ఇలానే అవుతుంది అన్న దృక్పథంలో
డాక్టర్ మంచి చేయాలని ట్రై చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఇష్యూస్ అవుతున్నాయి. సో ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ఏంటంటే మనం కరెక్ట్గా మన ఇండియన్ లాస్ ఏంటి, మన ఎంటీపీ లాస్ ఏంటి, మన సరోగసీ లాస్ ఏంటి, ఐవీఎఫ్ లాస్ ఏంటి, ఇవన్నీ తెలిసినప్పుడు కరెక్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ సేఫ్గా ఉండడానికి ఈజీ అయిపోతుంది. అంటే మీరు చేసిన కోర్స్ ఏంటి మేడం అది? నేను చేసింది డిప్లొమా ఇన్ మెడికల్ లా అండ్ ఎథిక్స్. ఓకే. సో ఓకే మేడం, అంటే మీరు అంటే దీని ప్రకారం అంటే ఇప్పుడు సాధారణంగా కొంతమంది గర్భం వద్దనుకుంటారు. సో ఎన్ని నెలల గర్భం అనేది విచ్ఛిత్తి చేయడం అనేది భారతదేశంలో లా అకార్డింగ్ టు ది లా పర్మిషబుల్. అదే రకంగా దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు 2021లో మన ఇండియన్ లాస్ కూడా కొన్ని అమెండ్ అయినాయండి, మెయిన్గా ఎంటీపీ లాస్. ఒకప్పుడు 20 వారాలు అంటే 5వ నెల లోపల ఏమన్నా బేబీకి కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే పుట్టుకతో వచ్చాయి, లైక్ కాలు చేతులు ప్రాబ్లమ్స్ ఉండడము, బ్రెయిన్ ఇష్యూస్ ఉండడము, కిడ్నీ ఒకటి లేకపోవడము, లేదా బేబీకి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్, ఇలాంటివి ఉన్న బేబీస్ ఏంటంటే మనం 16వ వారం 17వ వారంలోనే ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి 20వ వారం లోపల గనక మనం పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే షేర్డ్ డెసిషన్ లాగా, అంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా వద్దు అంటే మందులతోటి టర్మినేషన్ చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ లేట్గా ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా 24 వారాల దాకా మీరు అట్లాంటి బేబీకి ఏదైనా ప్రాబ్లం వచ్చి బేబీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యి లేదా మెంటల్ హ్యాండిక్యాప్ అవుతుంది అని అనిపిస్తే టర్మినేట్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఇచ్చింది. అలా అని చెప్పి మనం అందరికీ ఒకటే రూల్ పాస్ కాదు, కేస్ బేసిస్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. సో 24 వీక్స్ వరకు టర్మినేషన్ అలౌడ్ ఉంది, ఓన్లీ ఇండికేటెడ్ కేసెస్కి. అది కూడా మెడికల్ బోర్డ్ అని ఉంది, ఆ బోర్డు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది 20 వారాలు దాటాక. అంటే ఇప్పుడు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీసేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు యువతులు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే ఎటువంటి ఎన్వైర్న్మెంట్లో తీసుకోవాలి, ఒకవేళ సరైన డాక్టర్ చేయకపోతే అంటే ఎటువంటి సమస్యలు, అంటే కొంతమంది నేను చూశాను వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం కూడా లేకుండా జరిగిన సందర్భాలు కూడా చూశాను. సో దీని మీద కొద్దిగా అవగాహన కల్పించండి. అంటే ఎన్ని రకాలుగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది, గర్భ విచ్ఛిత్తి అనేది జరుగుతుంది, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఇది భయం వస్తుందండి ప్రెగ్నెంట్ అమ్మాయికి. తను ప్లాన్ చేయలేదు, ఒకసారి ప్రెగ్నెంట్ అని తెలియటం వెంటనే టర్మినేట్ చేసుకోవాలని వాళ్ళ దగ్గరలో ఉన్న లోకల్ ఈ ఆర్ఎంపీస్ వీళ్ళ దగ్గరికి వెళ్తేనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రెగ్నెన్సీని వాళ్ళు ఎక్కడుందో చూడకుండా మందులు ఇస్తే కనుక అది వాళ్ళకి అబార్షన్ అవ్వడం సక్సెస్ కాక బ్లీడింగ్ కంటిన్యూస్గా అయ్యి ఆ బ్లీడింగ్ని ట్రీట్ చేయనప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి అది సెప్టిక్ అబార్షన్ అంటాం. అలాంటివి వాటిల్లో మీరు చెప్పినట్టు గర్భసంచి తీసేయడము లేదా తల్లి ప్రాణానికి కూడా ప్రమాదమైన కేసులు చూసాం. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పాస్ చేసింది, అంటే ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి డాక్టరు, ఈ డిగ్రీ ఉన్న డాక్టరే ఈ టర్మినేషన్ చేయాలి అని. సో ఇప్పుడు అవేర్నెస్ పెంచుతున్నాం మనం, ఇప్పుడు మీటింగ్లు అవి పెట్టి అందరికీ చెప్తున్నాం కాబట్టి ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వాళ్ళు 12వ వారం వరకు చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే 20 వారాల లోపల చేయాలి, 20 వారాలు దాటాక మెడికల్ బోర్డు ఒపీనియన్ తోటే చేయాలి, 24 వారాలు దాటి చేయాల్సి వస్తే కనుక కోర్టుకి వెళ్ళాలి. ఇలాంటి రూల్స్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా పెట్టి అవన్నీ ఆడిట్లో కూడా వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పేషెంట్లు కూడా ఈ రూల్స్ని తెలుసుకొని, అంటే ఏది నాకు సేఫ్, నాకు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం కావద్దు, మళ్ళీ పిల్లలు కనాలంటే నాకు ఇబ్బంది కావద్దు అన్న అవేర్నెస్ ఉంటే వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలు ఉంది, మనం ఎంతవరకు సేఫ్గా చేయొచ్చు, మందులతో చేయాలా, ఏ మందులు ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అది సేఫ్ ఎన్విరాన్మెంట్. అంటే ఆ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అవైలబుల్ ఉందా, వాళ్ళ పేషెంట్కి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుందా, అబార్షన్ అయ్యాక స్కానింగ్ చేసే ఫెసిలిటీ ఉందా, పేషెంట్ ఎంత దూరంలో ఉంటున్నారు, మళ్ళీ స్కాన్కి రాగలుగుతారా, ఇలాంటి ఇంపార్టెంట్ సేఫ్టీ పాయింట్స్ అన్నీ డాక్టర్స్ కూడా చెక్ చేసుకోవాలి. అలా చేస్తే ప్రాబ్లమ్స్ రావు. సో డాక్టర్ గారు, అంటే మీకు ఈ విషయంలో అంటే అనుభవం ఉంది, డిగ్రీ కూడా ఉంది కాబట్టి అంటే మనం ఇప్పుడు రోగి తరపు నుంచి మాట్లాడదాం యాక్చువల్గా. సో మనకు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అనెథికల్ ప్రాక్టీసెస్ కూడా జరుగుతూ ఉంటాయి.
సో అన్నెసెసరీ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. సో అంటే చేస్తారు కొంతమంది, అందరం కాదు కానీ. యాక్చువల్గా రోగికి ఉన్న హక్కులేంటి? యాక్చువల్గా అతను ఒకవేళ నాకు ఇబ్బంది జరిగింది లేదా ఇది సక్రమంగా జరగలేదని భావించినప్పుడు అతను ఏ ఏ ప్రదేశాల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది? దాన్ని స్టెప్ బై స్టెప్ మాకు వివరిస్తాను. ఎలా అయితే డాక్టర్ కరెక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఉందో అలానే పేషెంట్కి కూడా చాలా రైట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ ఆబ్స్టెట్రిక్స్లో అంటే డెలివరీ దానికి వచ్చేటప్పటికి తల్లి బిడ్డ ఇద్దరూ ఉంటారు కాబట్టి తల్లి సేఫ్టీ బిడ్డ సేఫ్టీ రెండు చూసుకొనే డాక్టర్ అడ్వైస్ చేస్తారు. పేషెంట్కి రెఫ్యూజల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనే ఒక రైట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను రేపు నేను ఉండట్లేదు హాస్పిటల్లో, సో ఆపరేషన్ చేస్తాను అంటే పేషెంట్ కెన్ హ్యావ్ ద రైట్ టు సే నో. సో నో అండ్ దెన్ హీ కెన్ అతను ఎందుకు రెఫ్యూజ్ చేస్తున్నాను అనేది చెప్పగలిగే హక్కు పేషెంట్కి ఉన్నది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ ట్రీట్మెంట్ అవసరం అయి ఉండి పేషెంట్ వద్దు అంటుంటే, బికాజ్ తనకి ఏదన్నా తెలియక అంటున్నా లేదా భయంతో అంటున్నా లేదా ఇంకెవరో చెప్తే వద్దు అంటున్నా, ఆ రిఫ్యూజల్ ఆఫ్ కన్సెంట్ పేషెంట్ చెప్పినప్పుడు ఆ హక్కు పేషెంట్కి ఉన్నా కూడా డాక్టరు ఎమర్జెన్సీ పద్ధతిలో ఏది మంచిది అనేది చెప్పి ట్రీట్మెంట్ని సజెస్ట్ చేయడం కూడా ఉంటుంది. పేషెంట్ హక్కులకు వచ్చేటప్పటికి ఇప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. మన దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్స్ అని వచ్చాయి. సో పేషెంట్ అడగొచ్చు అనమాట, అంటే నాకు దీని గురించి తెలుసుకోవాలని ఉంది, ఇప్పుడు నేను మిరినా కాయిల్ వేస్తాను బ్లీడింగ్ తగ్గించడానికి అని అంటే వాళ్ళ రైట్ ఉంటుందన్నమాట, ఆ కాయిల్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని. సో అది డాక్టర్ ప్రొవైడ్ చేయాలి. అలా చేసినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ చదువుకొని వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటారు. అంటే నాకు ఇది కావాలా వద్దా, వద్దు అంటే నాకేం లాస్ అవుతుంది, కావాలి అంటే నాకేం అడ్వాంటేజెస్ అవుతాయి అనేది డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ పేషెంట్ కనుక మనం ఇన్ని చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వలేదు లేదా ప్రతి ప్రొసీజర్కి కొంత పర్సంటేజ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అలా ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ కన్జ్యూమర్ కోర్టు దీనికి వెళ్ళొచ్చు లేదా ఆంబుడ్స్మ్యాన్ అని ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ లాయర్ని రిప్రజెంట్ చేసుకొని అడగొచ్చు డౌట్స్ని. బట్ ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో అర్థం చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక జరిగినట్లయితే అది డాక్యుమెంట్ కూడా అయినట్లయితే అప్పుడు ఇద్దరికి సరైన దాంట్లో క్లోజ్ చేసుకోవడాన్ని చూసుకోవాలి. బట్ అన్ఎథికల్ ప్రాక్టీస్, రాంగ్ పద్ధతులు ఇవి చేసినందువల్ల ఇవాళ కాకపోతే రేపైనా అది కష్టమే అవుతుంది, బయటికి రావడం కష్టం. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి, రోబోటిక్స్లో బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే మనం ఈ జీన్ టెస్టింగ్ అని లేదా అవిటితనం లేదా మెదడు సరిగా లేకపోవడం లేదా బుద్ధిమాన్యం ఉన్న పిల్లల్ని ఇప్పుడు మనం అబోర్ట్ చేస్తున్నాం కదా. సో అసలు అటువంటి పిల్లలు ఫామ్ కాకుండా మనం జీన్ ఎడిటింగ్ ద్వారా ఏమన్నా చేసే అవకాశం ఉందా? సో మీరు నెక్స్ట్ 5 yearsలో మీ రంగంలో అంటే ఎలాంటి భవిష్యత్ మార్పులను అంచనా వేస్తున్నారు? ఇప్పుడు ఏఐ బేస్డ్గా చాలా డెసిషన్స్ మేకింగ్ అవుతుందండి. రెయిన్బోలో కూడా ఇప్పుడు మన రోబోటిక్స్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి, చాలా అడ్వాన్స్ అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో ప్రాక్టీస్ కేవలం డాక్టర్ బేస్డే కాకుండా మెషినరీ బేస్డ్ కూడా జరగబోతుంది అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసిన సిటీజీ రీడింగ్, మనం డిస్కస్ చేసిన ప్యాప్స్మియర్స్, ఇవన్నీ కూడా ఏఐ బేస్డ్గా చెప్తున్నారు. అంటే ఎట్లా అంటే ఈ రిపోర్ట్ ఉంటే ఈ పేషెంట్కి ఇన్నేళ్లకి ఏ ప్రాబ్లం కావచ్చు లేదా ఈ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో పేషెంట్కి ఏముంటుంది అనేది అసెస్మెంట్ చేస్తున్నారు ఏఐ బేస్డ్లో. సో వీటిని డాక్టర్స్ స్కిల్డ్ నేర్చుకోవాలి, ఎంతవరకు వాడాలి, ఎంత పరిమితిలో వాడాలి, ఎంతవరకు మనం దాన్ని ప్రాక్టీస్లోకి పెట్టాలి అనేది కేస్ బేసిస్లో డెసిషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం జీన్ స్టడీ చాలా రివల్యూషనైజ్ అవుతుందండి. ఇప్పుడు పీజీడీ అని వచ్చింది, ప్రీ గెస్టేషనల్ జీన్ స్టడీ అని. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వీటిల్లో ఇప్పుడు ఒక కపుల్కి, నేను ఫస్ట్లో మీకు చెప్పిన మేనరికం కపుల్ ఉన్నారు, వాళ్ళ జీన్ స్టడీ చేసి ఈ జీన్తో ఖచ్చితంగా బేబీకి ప్రాబ్లం వస్తుంది అని కనుక ప్రూవ్ అయితే, సో ఆ జీన్ మోడిఫికేషన్ అనేది టెక్నిక్లో చేసి అదే ఎంబ్రియోని తీసుకొచ్చి పెట్టినందువల్ల వాళ్ళకి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో ఈ మోడిఫికేషన్ టెక్నిక్స్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒక క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్కే కాదు, ఇంకా వేరే ఇష్యూస్ కూడా ట్రై చేయడానికి చూస్తున్నారు. అలానే కార్డ్ బ్లడ్ స్టోరేజ్ జరుగుతుంది,
స్టెమ్ సెల్స్ నుంచి మనము సేవ్ చేసిన స్టెమ్ సెల్స్ నుంచి బేబీకి కానీ సిబ్లింగ్స్కి కానీ ఫ్యూచర్లో ఏదన్నా బ్లడ్ డిసార్డర్స్ వస్తే ఈ స్టెమ్ సెల్స్ని హార్వెస్ట్ చేసి వాళ్ళకి ఇంజెక్ట్ చేసి ఆ డిసీజ్ని ట్రీట్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్సేనమాట. సో ఇప్పుడు అంటే ఈ స్టెమ్ సెల్స్ మనం అంటే ఎవరు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది? అదే రకంగా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నాం కదా, సో అది కూడా ఎవరు చేసుకుంటే బాగుంటుంది? ఒకప్పుడు స్టెమ్ సెల్స్ ఓన్లీ తల్లికి కానీ హస్బెండ్కి కానీ ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే మనము ఆ కపుల్నే ఫ్రీజ్ చేసుకోమని చెప్పే వాళ్ళం, అంటే స్టెమ్ సెల్ హార్వెస్టింగ్ అని. కానీ ఈ రోజుల్లో రొటీన్ డిసీజెస్ డయాబెటీస్కి కూడా స్టెమ్ సెల్స్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయని వరల్డ్ ఓవర్ రీసెర్చ్లు అవుతున్నాయి. సో ఈ అవకాశాన్ని మనం డెలివరీ టైంలోనే యూజ్ చేసుకోగలుగుతాం, ఆ టైంలోనే కార్డ్ బ్లడ్ నుంచి స్టెమ్ సెల్స్ తీయగలుగుతాం. అందుకని చాలామంది ఎఫోర్డబుల్ పేషెంట్స్ అందరికీ కూడా స్టెమ్ సెల్స్ హార్వెస్టింగ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో అది యూజ్ అయితే మన ఓన్ స్టెమ్ సెల్స్ ఉంటాయని సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి సికిల్ సెల్, థెలసీమియా అనే మెడికల్ డిసార్డర్స్ వాళ్ళు ఒకప్పుడు అలాంటి కేసెస్కి ట్రీట్మెంటే లేదనే వాళ్ళు ఇప్పుడు స్టెమ్ సెల్లో ఆ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. అందుకని ఒకవేళ తల్లి క్యారియర్ అయినా హస్బెండ్ ఫాదర్ క్యారియర్ అయినా వాళ్ళు స్టెమ్ సెల్స్ని స్టోరేజ్ ఖచ్చితంగా చేసుకుంటే ఫ్యూచర్లో పిల్లలకి ఏమన్నా యూజ్ అయితే అది వాడుకోవచ్చు. స్టెమ్ సెల్ హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, సో ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఖర్చు అనేది డిపెండ్ అవుతుందండి, చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. కానీ కలెక్ట్ చేసే పద్ధతి మాత్రం వాళ్ళు మనం మాయ ఏదైతే డెలివరీ అయ్యాక తీస్తామో దాని నుంచి స్టెరైల్ పద్ధతిలో, అంటే చాలా సేఫ్గా ఒక నీడిల్ ద్వారా ఇంత ఎంఎల్ బ్లడ్ అని తీస్తారు, ఒక 200 ml బ్లడ్ తీసి అది ఒక సర్టెన్ టెంపరేచర్లో స్టోర్ చేస్తారు. సో వాళ్ళకి స్టోరేజ్ బ్యాంక్స్ ఉన్నాయి కోల్కతా, హైదరాబాద్ అట్లా. సో డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అవి మనకంత డీటెయిల్గా తెలియదు కానీ బట్ ఇట్స్ సేఫ్ వే అండ్ స్టెరైల్ వేలో కలెక్షన్ చేసుకోవడానికి హాస్పిటల్ పర్మిట్ చేస్తారు. ఇంకోటి మేడం, అంటే మీరు సర్జరీస్ చేస్తారు కదా, ఇప్పుడు కీ హోల్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీ కదా మీరు యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఈ సిస్ట్ల విషయంలో కానీ పాలిప్స్ విషయంలో కానీ, సో ఎప్పుడు మీరు ఈ సర్జరీ విధానాన్ని ఆశ్రయిస్తారు, ఎప్పుడు మందుల ద్వారా నయం చేస్తారు? చాలా మటుకు ట్రీట్మెంట్ 80% మందులతోటే అయిపోతుందండి. చాలాసార్లు వాళ్ళ కేసుని బట్టి డెసిషన్స్ తీసుకుంటాము. లాప్రోస్కోపీ అనేది కీ హోల్ సర్జరీ, జస్ట్ ఒక 5 mm హోల్లో నుంచే మనం ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి అదొక పెద్ద స్క్రీన్ మీద చూసి అవి తీసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని సర్జరీలు లాప్రోస్కోపీ అని చేస్తున్నాం. ఓపెన్గా కట్ చేసి చేసే ఆపరేషన్ పద్ధతులన్నీ చాలా మటుకు ఆపేశాం. ఎందుకంటే ఎలాంటి పెద్ద గడ్డలైనా, సిస్టులైనా, పాలిప్లైనా ఒక చిన్న హోల్ ద్వారా వెళ్ళే ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని తీయడం అనేది ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది, అందరం అదే చేస్తున్నాము. కానీ ఎవరికైతే పెద్ద గడ్డలు ఉంటాయో, మందులతో తగ్గవో, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, లేదా పిల్లలు అవడానికి వాటి మూలంగా కష్టం అవుతుంది, ఆర్ అబార్షన్స్ అవుతున్నాయి వాటి మూలంగా అన్నప్పుడే వాటిని సర్జరీస్ చేయాలి. ఇనీషియల్గా మెడికల్ ట్రీట్మెంటే ఒక విధంగా పనిచేస్తుంది. కన్సీవ్ కావడానికి ఏది సరైన సమయము? మీరు యువతి యువకులకు ఇచ్చే సలహా ఏంటి? ఎలా సిద్ధంగా అమ్మంటారు యాక్చువల్గా దీని గురించి? ఎందుకు సరైన సమయం అనేది వాళ్ళ ఓన్ డెసిషన్ అండి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటామంటే వాళ్ళు మన దగ్గరికి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటున్నాం. ఇప్పుడు చాలామంది యువతి యువకులు మ్యారేజ్ అయిన వెంటనే వచ్చి కలుస్తున్నారు గైనిక్ డాక్టర్ని. మేము ఇన్నేళ్లకి ప్లాన్ చేయాలనుకుంటున్నాము, మా కెరీర్ ఇలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ మాది ఇట్లా ఉంది అని. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్, ఏజ్, వాళ్ళు తీసుకునే ఫుడ్, వీటిని అసెస్ చేసి, సో వాళ్ళకి ఏదైనా మెడికల్ ఇష్యూ ఉంటే, లైక్ మీరు అన్నట్టు ఇందాక ఎండోమెట్రియోసిస్ ఉంది లేదా పీసీఓఎస్ ఉంది, అలాంటప్పుడు తొందరగా ప్లాన్ చేయమని చెప్తాం. అన్ని ఇష్యూస్ కవర్ అయిపోయినాయి, ఏమీ ప్రాబ్లం లేదు అంటే దెన్ 1 to 2 years వాళ్ళు వెయిట్ చేయాలనుకుంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అవి ఇచ్చి వెయిట్ చేయమంటాం. కానీ ఏజ్ 35 దాటాక కొంచెం మెడికల్ ఇష్యూస్ ఎక్కువే ఉంటున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆల్మోస్ట్ ఆ ఏజ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కెరీర్ వీటి వల్ల ఆ టైంకి కొంచెం ముందు 2-3 నెలల ముందు కనుక వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది ఇచ్చి ప్లాన్ చేయమని చెప్తున్నాం. అంటే ఆరోగ్యపరంగా, అంటే 26 or 27 పర్ మహిళ లేదా అబ్బాయికి ఈ వయసు అయితే
ఆరోగ్యపరంగా సరే వాళ్ళ కెరీర్లో సెట్ అవుతారా లేదా తర్వాత విషయం యాక్చువల్గా. ఏజ్ వైజ్ అయితే 30 years లోపల ప్రెగ్నెన్సీస్ ఫినిష్ చేసుకోవడం బెస్ట్. సాధారణంగా ఈ హెల్త్ కేర్ కాస్ట్ ఇయర్ బై ఇయర్ 14% పెరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది యాక్చువల్గా. సో రానున్న రోజుల్లో ఈ రోబోటిక్స్ కావచ్చు, అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తున్న సమయంలో సో రానున్న రోజుల్లో హెల్త్ కేర్ కాస్ట్ ఏ రకంగా పెరిగే అవకాశం ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకుంటున్నామో అందరము హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. బికాజ్ హెల్త్ బిల్స్ అనే కాదు, ఇన్ఫ్లేషన్ అన్ని లెవెల్స్లో అవుతుంది. సో బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఒక ప్రాబ్లం అయినప్పుడు అట్లీస్ట్ మనం ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా ప్రాబ్లం నుంచి బయటికి రావాలని అనుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఈ మెటర్నిటీ ఇన్సూరెన్స్ కూడా చాలామందికి మనం ప్రెగ్నెంట్ ముందు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా సజెస్ట్ చేస్తున్నాము. సో దట్ బెస్ట్ కేర్ వాళ్ళు తీసుకోవచ్చు. సో డాక్టర్ గారు, మీరు మీ చేతుల మీదుగా వేలాది మంది ఈ కొత్త లోకాన్ని చూశారు యాక్చువల్గా. అదే రకంగా ఎంతోమందికి వైద్యం చేశారు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ చేశారు. సో అంటే ఇప్పుడు అంటే అంతకుముందు అధిక సంతానము అనేది సమస్య అయ్యేది, ఇప్పుడు సంతానం లేకపోవడం సమస్య అవుతుంది. సో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంతానం కోసం ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చినాం మనం. అంటే ఈ నేపథ్యంలో అంటే ఒక మహిళ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి ఒక మహిళకు చెప్పాలనుకుంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఆ రీప్రొడక్టివ్ హెల్త్ను కాపాడుకోవడానికి కానీ, ఆరోగ్యమైన సమయంలో ఆరోగ్యంగా కన్సీవ్ కావడానికి కానీ ఫైనల్గా మీరు ఇచ్చే సలహా సందేశం ఏంటి? ఈ రోజుల్లో చాలా వరకు ఉమెన్ అంతా ఎడ్యుకేటెడే ఉంటున్నారండి. చాలా వరకు అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు, హాస్పిటల్కి వస్తున్నారు, ఏమేమి చేయాలి అని కనుక్కుంటున్నారు. కానీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడము, పాజిటివ్గా ఏదైనా ఫేస్ చేస్తాను, దాని నుంచి బయటకు వస్తాను అన్న నమ్మకం ఉండడం చాలా ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ఆల్మోస్ట్ 10-15 ఏళ్ల ఏజ్ గ్రూప్ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాదు, చిన్న ఏజ్ నుంచే ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచి ఆహారం తీసుకోవడము, వ్యాక్సినేషన్స్ అన్ని టైంకి వేయించుకోవడం, 15 ఏళ్ళు 16 ఏళ్ళకి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ లాంటివి చేయించుకోవడము, రేపు మ్యారేజ్ అయ్యే టైంకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని ముందు ప్యాప్స్మియర్ టెస్టులు చేయించుకోవడము, ప్రెగ్నెన్సీలో కరెక్ట్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, నెల నెల చెకప్స్కి వెళ్ళడము, డెలివరీ టైంలో పాజిటివ్గా ఉండి మంచి డెలివరీ అవుతుంది అన్న యాటిట్యూడ్లో ఉండడము, స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండడము, వాళ్ళ ఓన్ హెల్త్ గురించి వాళ్ళు కేర్ తీసుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్గా మనకి అవుట్కమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మనం అప్పటికప్పుడు చేసినవి ఏవి అంత అవుట్కమ్ రాదు. సో ముందు నుంచి ప్రతి ఉమెన్ వాళ్ళ హెల్త్ ఏమేమి టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి, నేను ఏ విధంగా నా ఆహారాన్ని చూసుకోవాలి, నేను ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, రోజుకు 1 గంట సేపు ప్రతి రిప్రొడక్టివ్ ఏజ్ అంటాం మనం 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కరెక్ట్ ఆహారము, ఎక్సర్సైజ్, టైమింగ్ ఫాలో అయితే అది క్రాస్ చేసి ఇవ్వగలిగే మెడిసిన్స్ ఇంతవరకు కనిపెట్టలేదు మనం. కాబట్టి వాళ్ళ ఓన్గా 1 గంట సేపు రోజు టైం పెట్టుకొని ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి, అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఏదన్నా అనిపించింది అన్న డౌట్ వస్తే వెంటనే డాక్టర్ని కలవడం, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ మీదకి ఎక్కువ వెళ్ళకుండా వాళ్ళ ఓన్గా మందులు వాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళడం వల్ల కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళ రిప్రొడక్టివ్ అవుట్కమ్ అంతా బాగుంటుంది. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎన్నో విలువైన అంశాల మీద మీ సందేశాన్ని అందించారు, అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. సో మీ సమయానికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.